స్టాక్ మార్కెట్ పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేసుకోవాలి, కొత్తగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు స్టాక్ మార్కెట్ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ ని ఉంచుకోవాలి, వేటిని కాంబినేషన్ లో ఉంచుకుంటే ఎక్కువ మంచి పర్ఫార్మెన్స్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా ఉంటుంది, అసలు ఎన్ని స్టాక్స్ ఉండాలి, ఎలా కాంబినేషన్ తో ఉండాలన్న లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ తర్వాత ఏదైనా స్టాక్ ని మీరు కొనాలనుకుంటున్నా, ఆర్ కొన్న స్టాక్ ని హోల్డ్ చేయాలనుకుంటున్నా, ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నా, అమ్మేయాలనుకుంటున్నా, ఏది పర్ఫెక్ట్ టైం చూసుకొని చేయాలి, కొనాలన్నా అమ్మాలన్నా హోల్డ్ చేస్తున్నా సరే ఎలా మనం స్టాక్స్ రిలేటెడ్ గా నాలెడ్జ్ తో రైట్ డెసిషన్ తీసుకోవాలి, దీని గురించి కూడా మాట్లాడుకుంటూ ఫైనల్లీ స్టాక్ మార్కెట్ లో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తుండే కొత్త వాళ్ళని దృష్టిలో ఉంచుకొని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి రైట్ నాలెడ్జ్ ని ప్రొవైడ్ చేస్తే దట్ ఇన్ ద సింప్లిఫైడ్ మేనర్, కాంప్లెక్స్ కాదు, బిగినర్స్ ని ఉద్దేశించి వాళ్ళ వీడియోని. అండ్ పర్టికులర్ గా ఈ రిజల్ట్స్ సీజన్ లో రిజల్ట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఆ రిజల్ట్స్ ని ఎలా అనాలిసిస్ చేసుకుంటూ ఏవేవి మంచి కంపెనీలు ఏవేవి పడుతున్నా హోల్డ్ చేయొచ్చు అండ్ ఏవేవి ఖచ్చితంగా ఇప్పుడు ఎగ్జిట్ అవ్వకపోతే నష్టపోతాం అనే ఒక క్లారిటీ మీకు రావడానికి మీకు ఏ నాలెడ్జ్ అయితే అవసరమో అది వాళ్ళ వీడియోలో ఉండబోతుంది. ఓకే, మరి ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీకు తెలిసిందే లైక్ చేయమని నేను అడుగుతాను. ఇఫ్ నేను ఇప్పుడు అడుగుతున్న దానికి మీకు రెస్పెక్ట్ లేక చేయకపోతున్నా సరే చూస్తున్న టైంలో ఏదో ఒక పాయింట్ లో చాలా మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఈ పాయింట్ లో వీడియో లైక్ చేయొచ్చు అని అనిపిస్తుంది కదా, అప్పుడు తప్పకుండా వీడియోని లైక్ చేసి మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ బై ద వే నాకు ఒక చిన్న క్వశ్చన్, మొత్తం ఇండియాలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇన్వెస్టర్స్ కొంత తక్కువ కదా, మిగిలిన నార్త్ లో చాలా ఎక్కువ కదా, కొంత తక్కువ కదా, బట్ ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా నేను ఎక్కువగా హైదరాబాద్ అండ్ విజయవాడ, విశాఖపట్నం ఇదే ఎక్కువగా ఉంటారు అనుకుంటుంటాను. అలా కాకుండా బట్ జస్ట్ ఫర్ ద అవేర్నెస్ మీరు అసలు ఏ ఊర్లో ఉంటుంటారు, ఈ ఊరు ఏదైతే ఆ ఊరు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ మీరు కామెంట్ చేయడానికి వెళ్లే లోపు మీ ఊరు ఆల్రెడీ ఉందనుకోండి, జస్ట్ అది లైక్ చేయడానికి ప్రయత్నించండి. సో నాకు ఎక్కడెక్కడి నుంచి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఉన్నారో తెలిస్తే రేపొద్దున ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్ లో ఏదైనా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీట్ అవడానికి ఏదైనా ఛాన్స్ ఉంటుందా, ఏదైనా పాసిబిలిటీ ఉంటుందని తెలుసుకోవడానికి నాకు యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఏ ఊర్లో ఉన్నారు మన వాళ్ళు ఎక్కువ తెలుసుకుందాం కామెంట్ సెక్షన్ లో. ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ మనం పోర్ట్ఫోలియో గురించి మాట్లాడుకుందాం. మీరు ఎంత మంచి స్టాక్స్ నైనా మీ పోర్ట్ఫోలియోలో ఉంచండి, ఈ చిన్న లాజిక్ మీరు ఫాలో అవ్వకపోతే చాలా పెద్ద లాసెస్ ని, ఎంత మంచి స్టాక్స్ ని సెలెక్ట్ చేసినా మీ పోర్ట్ఫోలియోలో చూస్తారు. ఇది మీకు అర్థం కావాలంటే మీ పోర్ట్ఫోలియోని ఒక క్రికెట్ టీమ్ తో కంపేర్ చేద్దాం. ఒక క్రికెట్ టీమ్ లో 11 మెంబర్స్ ఉన్నారనుకుంటే 11 మెంబర్స్ ఎక్స్ట్రాడినరీ బౌలర్స్ ఉన్నారనుకోండి, మ్యాచ్ విన్ అవుతుందా? లేదు కదా. మరి బ్యాటింగ్ ఎవరు చేయాలి? అందరూ బౌలర్స్ అయితే ఏదో రకంగా ఆడేస్తే తక్కువ స్కోర్ అవుతుంది, లూజ్ అయిపోతారు. అదే 11 మెంబర్స్ ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేసే వాళ్ళు ఉన్నా గెలుస్తారా? లేదు. బౌలింగ్ ఎవరు చేయాలి? ఇష్టం వచ్చినట్టు బాల్ వేస్తే అవతల టీం వాళ్ళు ఖచ్చితంగా 6లు 4లు కొట్టి గెలిచిపోతారు. అండ్ వీళ్ళిద్దరు ఓన్లీ బ్యాట్స్మెన్, బౌలర్స్, ఫీల్డింగ్ ఏం రాదంటే అక్కడ ఓడిపోతుంది. వీళ్ళని ప్రాపర్ గా లీడ్ చేయడానికి కెప్టెన్ లేకపోయినా ఓడిపోతుంది, మీన్స్ ప్రాపర్ టీం వర్క్ చేసుకోలేకపోయినా ఓడిపోతుంది. సో ఇలా అన్నిటి మీద ఎలా అయితే ఒక టీం గెలవడం ఓడడం డిసైడ్ అయింటుందో, ప్రాపర్ బ్యాట్స్మెన్స్, ప్రాపర్ బౌలర్స్, అండ్ వీళ్ళల్లో మంచిగా ఫీల్డింగ్ చేసేది ఎవరు, వికెట్ కీపింగ్ ఎవరు స్ట్రాంగ్ గా చేయగలరు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కెప్టెన్ గా ఎవరు టీం ని సరిగ్గా నడిపించగలరు, వీటన్నిటిని మేనేజ్ చేసుకుంటే ఒక ప్రాపర్ టీం ఎలా అవుతుందో అలానే మీ పోర్ట్ఫోలియో. బ్యాంకింగ్ స్టాక్స్ పెరుగుతాయన్నారు డే ట్రేడర్ తెలుగు ఛానల్లో, ఎన్బిఎఫ్సి స్టాక్లు పెరుగుతాయన్నారు ఆ ఛానల్లో. మొత్తం పోర్ట్ఫోలియో మొత్తం బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ తో నింపేస్తే టెంపరీగా మీ పోర్ట్ఫోలియో పెరగచ్చేమో విత్ స్మాల్ అప్డేట్, జస్ట్ ఎ స్మాల్ అప్డేట్ ఆర్ జస్ట్ ఎ స్మాల్ మ్యాక్రో ఎకనామిక్ డేటా, మొత్తం పోర్ట్ఫోలియో యూటర్న్ తిరగచ్చు. సో మన ఎయిమ్ ఎప్పుడు పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేస్తుండడానికి ఎయిమ్ ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ లో ఇతర వాటిలో మనం డబ్బులు పెట్టడం కంటే ఇంకొంచెం ఎక్కువ ఆల్ఫా క్రియేట్ చేసుకోవడం, ఇంకొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి ఓరియంటేషన్ మీద ఉంటుంది. కాబట్టి వెరీ సైంటిఫిక్ గా సిస్టమాటిక్ గా పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయాలి. సో నేను అనుకుంటున్నా ఒక జెనరిక్ మెథడ్ ని మీకు చెప్తాను, దాన్ని కొంచెం అటు ఇటు చేసినా పర్లేదు కానీ బేసిక్ స్టాండర్డ్ మెథడ్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సే నా దగ్గర ఒక ₹1,00,000 ఉందంటే 4 సెక్టార్స్ కి సంబంధించి మాత్రం నేను ఎక్కువ వెళ్ళను. 4 సెక్టార్స్: ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, కెమికల్స్. ఆర్ కెమికల్స్ ని కూడా మనం ఫార్మాలో మిక్స్ చేద్దాం, ఎందుకంటే కెమికల్ కంపెనీస్ ఫార్మా కూడా బిజినెస్ ని ఇస్తూ ఉంటాయి అనుకుంటే కెమికల్స్ ఆర్ ఫార్మా ఆర్ కంబైన్డ్ అదొక స్పేస్ అనుకుంటూ ఐటీ, బ్యాంకింగ్, ఆటోనా, లేకపోతే ఈ ఆటోని తీసేసి రియల్ ఎస్టేట్, ఇలా ఏదైనా సరే 4 సెక్టార్స్ పెడతాను. దీనికి ప్రధానమైన కారణం ఒక్కొక్క సెక్టార్ ని అనాలిసిస్ చేయడానికి ఒక్కొక్క సెట్ ఆఫ్ స్కిల్స్ అండ్ ఒక్కొక్క సెట్ ఆఫ్ ఇండికేషన్స్ మనం చూడాలి మార్కెట్ లో. సో ఇట్స్ నాట్ ఈజీ మనం ఇష్టం వచ్చినట్లు ఒక 15 స్టాక్స్ 15 సెక్టార్స్ కి సంబంధించింది యాడ్ చేసేసి సెక్టార్ లో ఏం జరుగుతుందో తెలియక, అందులో జరుగుతున్న ట్రెండ్స్ ఏంటో తెలియక, గవర్నమెంట్ ఎక్కడ బెనిఫిట్స్ ఇస్తుంది, దాని కారణంగా ఏ సెక్టార్ కి లాభం నష్టం ఇవేవి ఆలోచించకుండా
15 డిఫరెంట్ సెక్టార్స్ లోకి వెళ్ళిపోయి మనం డబ్బులు పెట్టి కూర్చొని ఉన్నామంటే సీరియస్లీ మనం గ్యాంబుల్ చేస్తున్నట్టే. మీరు ఎంత మంచి స్టాక్ లోనే పెట్టండి, ఇవాళ జొమాటో, స్విగ్గీ దాంట్లో మీరు డబ్బులు పెట్టేశారు, రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక దాంట్లో డబ్బులు పెట్టేశారు, ఐటీ కంపెనీలో పెట్టారు, ఆటో కంపెనీలో పెట్టారు, ఫార్మా కంపెనీ పెట్టారు, బ్యాంక్ పెట్టారు, ఎన్బిఎఫ్సి పెట్టారు, ఇలా డిఫరెంట్ వాటిలో పెట్టేశారు. బాగుంది. మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ మీకు ఎలా అర్థం అవుతాయి, గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ వల్ల ఏ కంపెనీస్ లాభం ఎలా అర్థం అవుతుంది. కాబట్టి మీరు కొంతమందిని చూడండి, నేను పర్టికులర్ గా చూస్తుంటాను ట్విట్టర్ లో, కేవలం కొన్ని సెక్టార్స్ నే ఫోకస్ చేస్తారు. ఏదర్ ఫెర్టిలైజర్ కంపెనీస్ అనా, ఫార్మా కంపెనీస్ అనా, కెమికల్ కంపెనీస్ అనా, ఓన్లీ ఒకే సెక్టార్ మీద ఫోకస్ చేసే హ్యాండిల్స్ కూడా చాలా ఉన్నాయి. నేను వాటినే ఫాలో అవుతాను ఎక్కువ, ఎందుకంటే ఆ సెక్టార్ లో వాళ్ళు చాలా మెట్రిక్స్ ని ఫాలో అవుతుంటారు కాబట్టి ఎర్లీ ట్రెండ్స్ ని ఈజీగా కనుక్కోగలుగుతారు. సో కాబట్టి స్ట్రాంగ్ గా చెప్తున్నాను, మీరు నేను చెప్పింది ఫాలో అవ్వండి, తర్వాత మీ ఇష్టం వచ్చింది చేయండి. మాక్సిమం 4 సెక్టార్స్ తో ఆపేసేయండి. 4 సెక్టార్స్ 15 స్టాక్స్, అంతకు మించి పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేయొద్దు. అండ్ ఈ 15 స్టాక్స్ ని ఎలాగా, ఆ 4 సెక్టార్స్ లోంచి 15 స్టాక్స్ ని ఎలా పిక్ చేసుకోవాలి. కొన్నిసార్లు మనకు ఒక సెక్టార్ లో ఎక్కువ వ్యూ ఉంటుంది, అంటే ఆ సెక్టార్ బాగా పర్ఫార్మ్ చేస్తుంది అనిపిస్తుంది, ఆ సెక్టార్ లో ఎక్కువ స్టాక్స్ ని కొనుక్కోవాలంటే కొనుక్కోండి. నేనైతే ప్రతి సెక్టార్ కి సంబంధించి 3 స్టాక్స్ ఉండాలనుకుంటాను. మరి 4 3s 12 స్టాక్స్ కదా, మాక్సిమం 15 అన్నారు. మరి ఎక్స్ట్రా 3 ఎక్కడి నుంచి అంటే, ఏదైనా ఒక సెక్టార్ లో అదే పర్టికులర్ టైం లో మీకు ఇంకా ఎక్కువ కంపెనీస్ పర్ఫార్మ్ చేస్తాయి, మంచి నెంబర్స్ వచ్చాయి అనుకున్నారనుకోండి, ఆ పర్టికులర్ స్పేస్ లో ఇంకేదైనా ఎక్స్ట్రా కంపెనీ ఆర్ ఆ 4 సెక్టార్లు కాకుండా షార్ట్ టర్మ్ లో ఇంకేదైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసి షార్ట్ టర్మ్ ట్రెండ్ ని రైడ్ చేద్దాం అనుకున్నారు, ఏదో డేటా మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది, దానికోసం ఒక 3 కంపెనీస్ పేర్లు అలా పెట్టుకొని ఉంచుకుంటాం. అండ్ ఇప్పుడు ఎలా మనం స్టాక్స్ ని బిల్డ్ చేసుకోవాలి పోర్ట్ఫోలియోలో, 4 సెక్టార్స్ 4 3s 12, ఇదే ఇక్కడతో ఆగిపోండి, ఆ 3 ఉంచుకోండి. అలాగా ఎప్పుడైనా ఏదైనా స్టాక్ లో ఎంటర్ అవడం, ఎగ్జిట్ అవడం, శాటిలైట్ పోర్ట్ఫోలియో లాగా అలా చూసుకుంటూ కోర్ పోర్ట్ఫోలియోని టచ్ చేయకుండా తీస్తూ యాడ్ చేస్తూ కొన్ని వాటిలో వెళ్ళడం, కొన్ని 1 or 2 years చూడడం, మళ్ళీ వేరే వాటిలో మంచి ప్రాఫిట్స్ కమ్ముకొని వెళ్ళడం, ఇలాంటి వాటి కోసం 3 పెట్టుకోండి. లెట్స్ సే 1 lakh ఉందనుకోండి, 4 సెక్టార్స్ అంటే ఒక్కొక్క దానికి 25,000 ఇవ్వచ్చు. ఫార్మాకి 25,000, ఐటీకి 25,000, బ్యాంకింగ్ కి 25,000, ఆటోకి 25,000 ఇవ్వచ్చు. 25,000 ఒక సెక్టార్ కి ఇచ్చినప్పుడు అందులో 3 స్టాక్స్ అంటున్నప్పుడు 10%, 10%, 5%. 10% దేనికి ఇస్తారంటే అదే స్పేస్ లో అదే సెక్టార్ లో ఉంటున్న ఒక లార్జ్ క్యాప్ కి ఇవ్వండి, తర్వాత మిడ్ క్యాప్, తర్వాత 5% స్మాల్ క్యాప్ కి ఇవ్వండి. మీకు వెరీ హై కన్విక్షన్ ఉందనుకోండి, లార్జ్ క్యాప్ ని టచ్ చేయొద్దు, ఆ మిడ్ క్యాప్ లో ఉన్న 10% కాస్త ఆ స్మాల్ క్యాప్ కి ఇచ్చి ఈ మిడ్ క్యాప్ కావాలంటే 5% ఇవ్వండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, క్రికెట్ టీమ్ లో కూడా స్టేబుల్ ఆర్డర్, ఖచ్చితంగా తన వికెట్ ని కాపాడుకుంటాడు అనే ఒక బ్యాట్స్మెన్ ఇంపార్టెంట్. ఇతను వెళ్ళాడంటే వికెట్స్ తీస్తాడా లేదా పక్కన పెడితే పెద్ద రన్స్ ఇవ్వడు, క్లిష్టమైన పరిస్థితుల్లో తను కాపాడుతాడు అనే బౌలర్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్తున్న ప్రతిదీ బుల్ మార్కెట్ లో పెద్ద పనిచేయవు, బుల్ మార్కెట్ లో అన్ని పెరిగిపోతాయి. బేర్ మార్కెట్ వచ్చినప్పుడు మిగతా పోర్ట్ఫోలియోస్ కి మీకు తేడా తెలుస్తుంది. ఒక స్ట్రాంగ్ ఆర్డర్ ఎలా అయితే ఇంపార్టెంట్, మీకు కూడా ఒక స్టేబుల్ కంపెనీ, కొంచెం రిస్క్ తీసుకునే కంపెనీ, ఎక్కువ రిస్క్ తీసుకునే కంపెనీ, ఆ ఎక్కువ రిస్క్ తీసుకునే కంపెనీ దగ్గర 5% పెడదాం, మిగిలిన దగ్గర 10% పెడదాం. అంటే ₹1,00,000 మన దగ్గర ఉంటే ప్రతి సెక్టార్ కి 25,000 ఇస్తే 4 సెక్టార్లకు 25,000 ₹1,00,000 అయిపోతుంది. ఆ ఒక సెక్టార్ లో 3 స్టాక్స్, అందులో ఒక స్టాక్ కి 10,000, ఇంకొక స్టాక్ కి 10,000, ఇంకొక స్టాక్ 5,000. నేనైతే లార్జ్ క్యాప్ కి 10,000, మిడ్ క్యాప్ కి 10,000, స్మాల్ క్యాప్ కి 5,000 పెట్టండి అంటాను. లేదు అంటే ఈ మిడ్ క్యాప్ లో ఉన్న 10 తీసి దీనికి, ఈ స్మాల్ క్యాప్ లో ఉన్న 5 తీసి మిడ్ క్యాప్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కూడా బెటర్ ఆప్షన్. ఎగ్జాంపుల్, బ్యాంకింగ్ సెక్టార్, యాక్సిస్ బ్యాంక్ లో 10,000 పెట్టుకుంటాను, ఐడిఎఫ్సి బ్యాంక్ లో ఒక 10,000 పెట్టుకుంటాను, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఒక 5,000 పెట్టుకుంటాను. ఈ మూడింటి ఒక అలైన్మెంట్ చూడండి, యాక్సిస్ బ్యాంక్ ఆర్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి కోటాక్ కంటే కూడా యాక్సిస్ ఐసిఐసిఐ బ్యాంక్, ఇందులో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకున్న స్ట్రాంగ్ బ్యాంక్, లార్జ్ క్యాప్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఆర్ రీజనల్ ప్లేయర్స్ చూసారనుకోండి, కర్ణాటక బ్యాంక్ కానీ, సిటీ యూనియన్ బ్యాంక్ కానీ, ఆర్ ఇంకేదైనా మిడ్ క్యాప్ స్పేస్ లో గ్రోత్ రిలేటెడ్ గా పాసిబిలిటీ ఉంటున్న బ్యాంక్, అదొకటి పెట్టుకుంటాం. చివరిగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, ఏవైనా కొంచెం మంచి ఆపర్చునిటీ, రీసెంట్ గా అసెట్ సైకిల్ రిలేటెడ్ గా టోటల్ గా ఏదైతే నెగిటివ్స్ ఉన్నాయో అవన్నీ కూడా బాటమ్ అవుట్ అయ్యాయి, ఇక్కడ నుంచి రికవరీ ఉండొచ్చు, ఇక్కడ నుంచి ఉంటే నెగిటివ్స్ కంటే పాజిటివ్స్ ఉండొచ్చు అని అనిపించింది, దాంట్లో స్మాల్ క్యాప్ కేటగిరీలో పెట్టేసుకుంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చింది అనుకోండి ఆ స్మాల్ క్యాప్ నుంచి, లార్జ్ క్యాప్ ప్రొటెక్ట్ చేస్తుంది, మిడ్ క్యాప్ ప్రొటెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటది. ఆర్ మొత్తం సెక్టార్ డౌన్ సైడ్ టర్న్ అయిపోయినా స్మాల్ క్యాప్ పడేదానికంటే మిడ్ క్యాప్ తక్కువ పడుతుంది, మిడ్ క్యాప్ పడేదానికంటే లార్జ్ క్యాప్ తక్కువ పడుతుంది. ఓవరాల్ పడిన రేషియో మిగిలిన వాళ్ళతో వితౌట్ ప్రాపర్ అలొకేషన్ చేయని వాళ్ళతో పోలిస్తే మనకి బెటర్ గా ఉంటది. ఇలానే మనం మిగతా సెక్టార్స్ చూస్తాం. బ్యాంకింగ్ అయిపోయిందా, ఫార్మాలో ఉన్నారనుకోండి, సిప్లాలో 10,000 పెడతాం, లారస్ ల్యాబ్ లో కానీ, సువెన్ ఫార్మాలో కానీ, లేకపోతే ఇంకేదైనా సిడిఎంఓ ప్లేయర్ లో కానీ, హై గ్రోత్ ఉంటున్న కంపెనీస్ లో ఇంకొక 10,000 పెడతాం. ఇంకా చిన్న కంపెనీస్ లైక్ ఈ రీసెంట్ టైమ్స్ లో బ్లూ జెట్ హెల్త్ కేర్ వచ్చిందా, దాంట్లో ఒక 5,000 పెడతాం. ఇలా ఒక అలైన్మెంట్ చేసుకోవడం ద్వారా ఎలా ఉంది స్ట్రక్చర్ మనకి. అలాగే ఆటో సెక్టార్ లో కూడా స్ట్రాంగ్ ప్లేయర్ దగ్గర, M&M దగ్గర, మారుతి దగ్గర ఒక 10,000 పెట్టేస్తాం. ఈ ఆటోస్ కి యాక్సలరీ పార్ట్స్, దానికి కూడా ఇదే సెక్టార్ లో చూస్తాం మనం.
ఆటో మొత్తం ఇండస్ట్రీలో యాన్సలరీ పార్ట్స్ లైక్ సోనా బిఎల్డబ్ల్యూ రీసెంట్ టైమ్స్ లో బాగా పడి స్టేబుల్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మంచి గ్రోత్ ఉంటుంది అనుకుంటే దాంట్లో, అండ్ లాస్ట్ కి వచ్చేసరికి ఈవీ బసెస్ ని తయారు చేసే ఎలక్ట్రా గ్రీన్ టెక్ కానీ జేబీఎం ఆటో కానీ దాంట్లో ఒక 5,000 పెట్టుకుంటాం. ఇలా మనం 3 డివిజన్స్ కి లాజికల్ గా డివైడ్ చేసే ప్రయత్నం చేస్తాం. అండ్ ఇక్కడ నేను బిగినర్స్ మీ అటెన్షన్ ని కోరుకుంటున్నాను. ఇది జాగ్రత్తగా విన్నారంటే మీరు ఎప్పటికీ స్టాక్ మార్కెట్ లో నిలబడుకొని ఉంటారు. ఎన్ని వడుదుడుకులు వచ్చినా తుఫాన్లు వచ్చినా మీరు నిలబడుకో ఉంటారు. నేను చెప్పింది చేయండి. యాజ్ ఎ బ్రదర్ గా చెప్తున్నాను. మరి మీరు ఖచ్చితంగా నా మాట వినాలి. మీరు మార్కెట్ లోకి రాగానే నేను చెప్పాను కదా అని సెక్టార్లు స్టాక్లు అన్నాను కదా అని డబ్బులు పెట్టకండి. మీ దగ్గర లక్ష్యం ఉంటే ఆ లక్ష్యాన్ని తీసుకెళ్లి నిఫ్టీకి సంబంధించిన ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. అది ఈ వీడియోలో చెప్పాను క్లియర్ గా ఏవేవి మంచి ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్లు ఉన్నాయని. ఈ 2 వీడియోలను వచ్చి చూడండి. దాంట్లో పెట్టేసేయండి కామ్ గా. అసలు ఇంకేం థింక్ చేయకండి. ఫస్ట్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేద్దాం, సైంటిఫిక్ ఏం వద్దు. ఫస్ట్ దాంట్లో పెట్టేసుకోండి. పడినా పెరిగినా మీరు దాన్ని టచ్ చేయరు. మీరు ఏం థింక్ చేయాల్సిన అవసరం లేదు, అనాలిసిస్ అవసరం లేదు. తర్వాత మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ కాబట్టి సంవత్సరానికి 2 సెక్టార్స్. ఫస్ట్ అయితే బ్యాంకింగ్ తో స్టార్ట్ చేయండి. బ్యాంకింగ్ తో పాటు ఆటోని స్టార్ట్ చేయండి. ఈ 2 ఈజీ ఉంటాయి. అంటే మీకు తెలుస్తున్నవి. ఆటో సెక్టార్లు అంటే కార్లు మీకు బయట ఈజీగా తెలుస్తూ ఉంటది. అండ్ బ్యాంకింగ్ అంటే మీకు ఈజీ అర్థమైపోతుంది. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, ఆ డిపాజిట్స్ పెరుగుతుంటే బ్యాంక్ ఎందుకు లాభం, బ్యాంక్ మన దగ్గర నుంచి ఎంతకి డబ్బులకి వడ్డీని మనకిస్తూ వాళ్ళెంత వడ్డీకి బయట డబ్బులు ఇచ్చి గెయిన్ అవుతుంటారు, మార్జిన్ ఎంత, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎంత, ఇవన్నీ మీకు ఈజీ అయిపోతుంది. ఫస్ట్ అయితే ఆటో బ్యాంకింగ్ తో స్టార్ట్ చేయండి. తర్వాత మీకు నచ్చిన సెక్టార్స్, ఆర్ ఆటో బ్యాంకింగ్ కాదు నాకు ఇంకేదో సెక్టార్స్, ఇదిగోండి ఇవన్నీ సెక్టార్స్, నచ్చిన సెక్టార్ స్టార్ట్ చేయండి. 2 సెక్టార్లు, మళ్ళీ ఎక్కువ వద్దు. ఫస్ట్ ఇయర్ 2 సెక్టార్స్, సెకండ్ ఇయర్ ఇంకొక 2 సెక్టార్లు, మొత్తం 4 సెక్టార్లు 2 సంవత్సరాలు మీరు ప్రో అవుతారు, నన్ను నమ్మండి. కాకపోతే ప్రతి రిజల్ట్ వస్తున్నప్పుడు ఆ సెక్టార్ కి సంబంధించిన మాక్సిమం కంపెనీస్ ఒక రిజల్ట్స్ ని తెలుసుకోండి. అదే సెక్టార్, ఇంకా మిగతావన్నీ వదిలేసేయండి గాలికి. 2 సెక్టార్లు మినిమం, ఒక్కొక్క సెక్టార్ లో 5 కంపెనీలు. మీకు నచ్చిందా నచ్చలేదా పక్కన పెట్టేసేయండి. ఆ కంపెనీ రిజల్ట్స్ చూడండి. మార్జిన్స్ పడ్డాయి, సేల్స్ పడ్డాయి, ఎందుకు పడ్డాయి, రీజన్ ఏంటి తెలుసుకోండి. అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. అవన్నీ ఎలా చూడాలి, ఏంటి, ఎలా అనాలిసిస్ చేయాలి, ఎలా కాన్ఫరెన్స్ కాల్ అటెండ్ అవ్వాలి, ఎలా దాంట్లో సర్చ్ చేయాలి స్మార్ట్ గా ఈ వీడియోలో చెప్తాను. బట్ 5 కంపెనీలు మినిమం ఒక సెక్టార్ కి, ఇంకొక సెక్టార్ కి ఇంకొక 5 కంపెనీలు. ప్రతి క్వార్టర్ 3 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఆ కంపెనీ రిజల్ట్స్, మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, కొంత టైమే ఎలా స్పెండ్ చేయాలో కూడా చెప్తాను. ఇది చేశారంటే మీకు ఏం దొరుకుతుందంటే దీంట్లో 90% ఆఫ్ యావరేజ్ ఇన్వెస్టర్స్ ని మీరు బీట్ చేసి పైకి వస్తారు. 100 షాట్స్ కొట్టడం నేర్చుకున్న వాడికంటే ఒకే షాట్స్ ని 100 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడికే వాల్యూ ఉంటుంది అనేలా మీరు ఈ సామెతను వినే ఉంటారు కదా. నెంబర్ ఆఫ్ స్టాక్స్ తెలిసిన వాళ్ళు ప్రో కాదు స్టాక్ మార్కెట్ లో. ఒక సెక్టార్ ని ప్రాపర్ గా అర్థం చేసుకొని ఎప్పుడు డబ్బులు పెట్టాలి, ఎప్పుడు బయటకు రావాలని తెలిసిన వాడే ప్రో. ప్రతి ఇయర్ 2 సెక్టార్స్ నే నేర్చుకోండి. అలా 2 సంవత్సరాలు 4 సెక్టార్స్ మీరు నేర్చేసుకుంటారు. అప్పటికి మీకు అర్థమైపోతుంది ఆ పర్టికులర్ సెక్టార్స్ లో ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అని. అప్పుడు మీ డబ్బులు దిగండి ఇండెక్స్ ఫండ్ లోంచి. అయితే దాన్ని అలా వదిలేసినా డబ్బులు పెట్టడానికి మీకు ఉంటే నెల ఆ పర్టికులర్ గా 4 సెక్టార్లో మీరు అనాలిసిస్ పాటికి అన్ని కంపెనీలు చేసి 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 మీకు అర్థమైంటది. కాబట్టి అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకుంటారు స్టాక్స్. నేను చెప్పిన వేలో 3 స్టాక్స్, స్ట్రాంగ్, మిడ్, ఐ మీన్ స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. ప్రో అనుకుంటే స్మాల్ క్యాప్ లో 10 పెట్టచ్చు. ఇంకా మీరు ప్రో అనుకుంటే స్మాల్ క్యాప్ లో 15,000 కూడా పెట్టచ్చు. అవుట్ ఆఫ్ 25,000 ఇంకో రెండింటికి 5,000 ఇచ్చి. అది మీరు ఎంత ప్రో ఉన్నారనే దాన్ని బట్టి అంతా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి 2 ఇయర్స్ గ్యాప్ తీసుకోమంటున్నాను. అప్పటి వరకు ఇండెక్స్ ఫండ్ లో డబ్బులు వదిలేసేయండి. అండ్ ఇండెక్స్ ఫండ్ లో పెడుతున్న డబ్బులు కూడా మళ్ళీ చెప్తున్నా, షార్ట్ టర్మ్ అవసరాలకు ఉండేది ఉండకూడదు. పోర్ట్ఫోలియో అయినా ఇండెక్స్ ఫండ్ అయినా మినిమం 7 సంవత్సరాలు, గతంలో చెప్తూనే వస్తున్నాను కదా, మినిమం 7 సంవత్సరాలు టచ్ చేసే డబ్బులు మార్కెట్ లోకి తేవద్దు. ఆ మిగిలిన డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసి పెట్టుకోండి. ఓకేనా? దయచేసి షార్ట్ టర్మ్ అవసరాలకు ఉన్న డబ్బుల్ని మార్కెట్ లోకి తేవద్దు. ఇది మీ పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా మనం సైంటిఫిక్ వేలో ముందుకు వెళ్ళాలి స్టాక్ మార్కెట్ లో అనేది కొత్త వాళ్ళ కోసం. ఇప్పుడు మనం ఆల్రెడీ స్టాక్స్ ని అనాలిసిస్ చేస్తున్నాం. ఆర్ నేను చెప్పినట్టు మీరు సంవత్సరానికి 2 సెక్టార్లని అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేశారు. ఎలా అనాలిసిస్ చేయాలి, ఎప్పుడు కొనాలి, 2 సంవత్సరాలు అయిపోయింది, 4 సెక్టార్లు తెలిసేసుకున్నారు, ఎప్పుడు కొనాలి, ఆర్ నేను ఆల్రెడీ కొన్నాను చాలా స్టాక్స్ నా పోర్ట్ఫోలియోలో, దాన్ని ఇప్పుడు నేను హోల్డ్ చేయాలా లేదా, ఆర్ నేను హోల్డ్ చేసిన స్టాక్ బాగా పడుతూ ఉంది, ఇప్పుడు నేను దాన్ని అమ్మేయాలా లేదా, దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. డీటెయిల్డ్ గా చెప్తాను, కొంత లెంత్ ఉంటది ఇక్కడ నుంచి, చాలా జాగ్రత్తగా వినండి, ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఎంటైర్ స్టాక్ మార్కెట్ లో మన అబ్జర్వేషన్ అనేది 3 నెలలకి రిజల్ట్స్ మీద చూడడమే కాదు, నెల చేయాల్సి ఉంటది. 3 నెలల్లో ఒకే పాయింట్ లో 2 సార్లు చేయాల్సి ఉంటది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, నెల అబ్జర్వ్ చేయాల్సింది కొన్ని సెక్టార్స్ కు ఉంటుంది. పర్టికులర్ గా ఆటో సెక్టార్. ప్రతి నెల స్టార్టింగ్ లో గత నెలకు సంబంధించిన సేల్స్ డేటా మనకి రిలీజ్ అవుతుంది. కార్స్ గురించి, బైక్స్ గురించి, అండ్ ట్రాక్టర్స్ గురించి, లైట్ కమర్షియల్ వెహికల్స్, హెవీ కమర్షియల్ వెహికల్స్, బయట పెద్ద ట్రక్స్ ఉంటాయా, వీటన్నిటి గురించి కూడా ప్రతి నెల మనకి గత నెలకు సంబంధించిన డేటా రిలీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఏప్రిల్ కదా, మార్చ్ కి సంబంధించిన డేటా ఇదిగోండి. మార్చ్ నెలలో ఏ సేల్స్ ఎలా జరిగాయి, M&M వాళ్ళు, టాటా మోటార్స్ వాళ్ళు, మారుతి సుజుకి వాళ్ళు కార్ల రూపంలో ఎంత సేల్ చేశారు, కమర్షియల్ వెహికల్స్ రూపంలో పెద్ద ఇలాంటి ట్రక్స్ ఉంటాయా, వాటి రూపంలో
రూపంలో ఐషర్ మోటార్స్ వాళ్ళు, టాటా మోటార్స్ వాళ్ళు, అశోక్ లీలాండ్ వాళ్ళు అలాంటి సేల్స్ చేశారు. టూ వీలర్స్ పరంగా బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, టీవీఎస్, ఐషర్ మోటార్స్ వాళ్ళు, రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఎలా సేల్స్ చేశారు. ట్రాక్టర్స్ పరంగా M&M వాళ్ళు, ఎస్కాట్స్ వాళ్ళు ఎలా సేల్స్ చేశారు. M&M స్టాక్ ఉంది కదా, M&M స్టాక్ అనేది M&M ఆటో సేల్స్, SUV కార్స్ ఉంటాయా, థార్ అని ఇలాంటివి చాలా చూస్తుంటారు కదా వెహికల్స్, M&M సంబంధించి దాని సేల్స్ ప్లస్ ట్రాక్టర్ సేల్స్ ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఈ నెల నెల అప్డేట్ అయ్యేదాన్ని మనం ట్రాక్ చేస్తూ సేల్స్ పెరుగుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం. ఫిబ్రవరితో కంపేర్ చేస్తే మార్చ్ లో పెరిగిందని చూసేది ఆటో సేల్స్ లో కరెక్ట్ కాదు. లాస్ట్ ఇయర్ మార్చ్ తో కంపేర్ చేస్తే ఈసారి మార్చ్ తో సేల్స్ పెరిగాయి లేదనేది చూడడమే ఇంపార్టెంట్. ఎందుకంటే ఫార్మ్ ఎక్విప్మెంట్ లైక్ ట్రాక్టర్ సేల్స్ ఎప్పుడు పెరుగుతాయి, పంట కాలాన్ని అనుసరించి కదా, మంచి లాభాలు వస్తేనే కదా, ఈ రూరల్ అగ్రికల్చర్ లో మంచి లాభాలు వస్తేనే కదా వాళ్ళు నెక్స్ట్ ట్రాక్టర్స్ కొంటారు, ఆ పంటలు వేయాలంటున్నప్పుడే కదా. కాబట్టి పర్టికులర్ నెలల్లోనే వాటి సేల్స్ ఎక్కువ ఉంటాయి. ఈవెన్ కార్ సేల్స్ కూడా మంచిగా ఫెస్టివల్ సీజన్ లో ఎక్కువ ఉంటాయి కదా, అండ్ ఫెస్టివల్ టైమ్ లోనే వెహికల్స్ కొందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ గత సంవత్సరంలో ఉంటున్న మార్చి నెలతో ఈ సంవత్సరంలో ఉన్న మార్చి నెల డేటాని మనం కంపేర్ చేస్తాం. ఇది నెల నెల వచ్చేది. ఓన్లీ ఆటో సేల్స్ ఏనా అంటే కాదు, మన ఇండియన్ ఎక్స్పోర్ట్ డేటాని బట్టి కూడా నెల నెల ఎలా ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయనే డేటాని కూడా మనం ట్రాక్ చేస్తూ ఉంటాం. అందులో ప్రధానంగా మనం చూసేది 19th దగ్గర సెక్షన్ ఉంది చూసారా, డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్. ఇక్కడ 19th దగ్గర డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, ఈవెన్ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కెమికల్స్ అని, కాటన్ రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్స్, ప్లాస్టిక్, పెట్రోలియం, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మీట్, ఐరన్ ఓర్, ఇలా చాలా ఎక్స్పోర్ట్స్ డేటా మనకు వస్తూ ఉంటుంది. ఆ సెక్టార్ లో మనం చూస్తున్న కంపెనీ అదే పర్టికులర్ సెక్టార్ లో ఉంటుంటే ఎక్స్పోర్ట్ బాగుందా లేదా, మన ఎక్స్పోర్ట్ బేస్డ్ కంపెనీ అయితే అని కంపెనీ మనకి సేల్స్ డేటా చెప్పే ముందే నెల నెల ఈ డేటాని గమనించవచ్చు. ఇది మనకి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇది మనం ప్రతిసారి న్యూస్ టాపిక్ లో కూడా డిస్కస్ చేస్తాం. ఇది ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ అయింది మార్చ్ మంత్ కి సంబంధించి, ఇది ఫిబ్రవరి మంత్ కి సంబంధించి. సో టైం టు టైం ఎలా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి ఫార్మా సెక్టార్ లో అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. అండ్ ఇదే పాయింట్ లో పర్టికులర్ ఫార్మా కంపెనీస్ రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్స్ ఇలా ఉన్నాయనే డేటా కూడా అనలిస్టులు ఛానల్ చెకింగ్స్ అంటూ ఉంటారు. ఆ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా డేటా ఎలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ లో చేంజ్ అవుతుందని కొన్ని అనలిస్టులు కూడా, కొంతమంది బ్రోకింగ్ కంపెనీస్ కూడా రిపోర్ట్స్ ని రిలీజ్ చేస్తుంటారు. మంత్లీ బేసిస్ లో ఉంటుంది, బట్ రెగ్యులర్ గా ఉండాలని లేదు. ఇందాక నేను మీకు చూపించింది మాత్రం గవర్నమెంట్ కాబట్టి రెగ్యులర్ గా ఉంటుంది. సో టైం టు టైం ఎప్పుడైనా ఎవరైనా మీతో ఈ మంత్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి పర్టికులర్ ఫార్మా కంపెనీవి అని అంటే ఖచ్చితంగా నెక్స్ట్ కమింగ్ రిజల్ట్స్ లో మంచి నెంబర్స్ ఉంటాయని ముందుగానే మనం ఎస్టిమేట్ చేయొచ్చు. సరే ఫార్మా కంటే గవర్నమెంట్ అప్డేట్ చేస్తుంది అన్నారు, మరి కంపెనీస్ లైక్ ఆటో కంపెనీస్ అన్నిటికీ ఎక్కడ మనం చెక్ చేయాలి డేటా అంటే జస్ట్ BSE వెబ్సైట్ లోకి రండి. మీరే స్టాక్ అయితే ట్రాక్ చేద్దాం అనుకుంటున్నారో ప్రతి నెల 1వ తేదీ వచ్చి BSE లోకి వచ్చి ఆ కంపెనీ పేరు సెర్చ్ చేయండి. ఎగ్జాంపుల్ నేను టాటా మోటార్స్ సెర్చ్ చేద్దాం అనుకున్నాను, టాటా పక్కన స్పేస్ ఇచ్చి మోటార్స్ అని మీరు టైప్ చేయాలనుకుంటే వచ్చేసింది చూసారా, ఇదిగోండి ఇక్కడ టాటా మోటార్స్ అని వచ్చిందా, దీన్ని క్లిక్ చేస్తారు, వస్తుంది. ఇక్కడ ఒక చిన్న యారో మార్క్ ఉందా, దీన్ని క్లిక్ చేస్తారు, కిందకి వెళ్తారు. ఇప్పుడు ఈ మంత్ నాకు డేట్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ. సో ఇది April 8th, కిందకు వచ్చే కొద్దీ April 4th, కిందకు వచ్చే కొద్దీ April 1st దగ్గరికి ఎక్కడ ఉన్నాం, ఇదిగోండి ఇక్కడ ఉన్నాం. April 1st మోస్ట్లీ April 1st కానీ 2nd కానీ అలా కానీ చెక్ చేశారంటే కంపెనీ అప్డేట్ అని ఉంటుంది. అక్కడ PDF సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సేల్స్ డేటా అప్డేట్ అవుతుంది. టోటల్ డొమెస్టిక్ సేల్స్ ఎంత, ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ ఎంత, ప్యాసింజర్ వెహికల్ సేల్స్ ఎంత, ఇయర్ ఆన్ ఇయర్ లో మంత్ ఆన్ మంత్ లో ఎలా చేంజ్ అయింది, ఈ డేటా అంతా ఇక్కడ మీకు ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. లేదంటే మన న్యూస్ వీడియోని చెక్ చేస్తున్నా డైలీ మనం అనాలిసిస్ చేస్తుంటాం కదా, అందులో కూడా మీకు ఇలా కంప్లీట్ గా మొత్తం కంపైల్ చేస్తూ ఇలా ఎలా ఎక్కడెక్కడ ఎంతెంత చేంజ్ ఉందన్న డేటాని కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం. సో ఇలా మంత్లీ సేల్స్ మనం ఫస్ట్ చూస్తాం తర్వాత. అండ్ ఫ్రెండ్స్ ఫర్దర్ గా వీడియోని కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు బాగానే మంచిగానే కంటెంట్ చెప్పినట్లు మీకు అనిపించి ఇది వాల్యూ ఉందనుకుంటే ఒక్క లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అలాగే ఈ వీడియో మన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది. యూజ్ లేదంటే వద్దు, అసలు ఇక్కడే క్లోజ్ చేసేయండి వీడియో. బట్ యూజ్ ఉంటుంది అనుకుంటే మాత్రం స్టాక్ మార్కెట్ లోకి వచ్చి ఉంటారు వాళ్ళు, ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని మీకు ఐడియా ఉంది అనుకున్న ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. సో నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది. కొన్ని ఆ కంటెంట్ చూసిన తర్వాత ఇది వాల్యుబుల్ అని మీకు అనిపించినప్పుడు మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే కంటెంట్ కి ఇన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి ఛానల్లో, ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతుంది ఈ వీడియో. అంటే ఇన్ని వీడియోస్ లో ఎక్కడో ఒక దగ్గర స్కిప్ అయిపోతుంది. ఒక కంటెంట్ ఒక వాల్యుబుల్ గా చేసిన వీడియో కూడా అన్ని వీడియోస్ లో కలిసిపోయి ఆగిపోతుంటది. మీరు షేర్ చేసినప్పుడు ఇది ఇంకొంచెం రీచ్ పెరిగి ఒక నలుగురికైనా ఉపయోగపడితే, ఇంతసేపు మేము చేసిన ఎఫర్ట్స్ కి అండ్ ఈ కంటెంట్ ఈ నాలెడ్జ్ రీచ్ అవడంలో వాళ్ళకు కూడా యూజ్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీలైతే షేర్ చేయండి. అండ్ చివరిగా ఇది చెప్పేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. మా నుంచి వస్తున్న కంటెంట్, మా నుంచి వస్తున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించింది అనుకోండి, దెన్ మీరు డైరెక్ట్ గా వెళ్ళి అకౌంట్స్ ఓపెన్ చేసుకునే బదులు, ఏదైనా తీసుకునే బదులు మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ ఉంటాయని మీకు తెలుసు కదా, డైరెక్ట్ గా వెళ్ళి చేసిన మన ద్వారా చేసినా మీకు ఏ తేడా రాదు. బట్ మమ్మల్ని సపోర్ట్ చేసినట్లుంటుంది మీరు మా లింక్స్ ని యూజ్ చేస్తే. అవి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మా నుంచి మంచి కంటెంట్ మీకు అందుతుంది. ఎఫర్ట్స్ ఉన్నాయనుకున్నప్పుడే మన ఛానల్ రిఫరల్ లింక్స్ ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నించండి.
అది ఛానల్ ని కూడా సపోర్ట్ చేసినట్లుంటుంది. ఇక వీడియోని కంటిన్యూ చేద్దాం. 3 months కి మనకి రిజల్ట్స్ కంపెనీస్ పోస్ట్ చేస్తాయి. రిజల్ట్స్ పోస్ట్ చేసే కొంత టైం ముందు బిజినెస్ డేటాని ఇస్తాయి. సో రిజల్ట్ వచ్చాకే మనం మేల్కొందాం, రిజల్ట్స్ వచ్చాకే కొనాలా లేదా అని డిసైడ్ అవుదాం, లేకపోతే రిజల్ట్స్ వచ్చాకే హోల్డ్ చేద్దాం లేకపోతే అమ్మేద్దాం, ఇవన్నీ ఆలోచించే ముందు బిజినెస్ డేటాని షేర్ చేస్తుంటే మాత్రం అక్కడే మనకు అసలు విషయం బయటపడిపోతుంది. డీమార్ట్ కి రిలేటెడ్ గా మీరు చూడండి, గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి మా రెవెన్యూ ఎంత ఉందని చెప్పేస్తున్నారు. అండ్ ఎన్ని కొత్త స్టోర్స్ ని యాడ్ చేశారో కూడా చెప్పేస్తున్నారు. రెవెన్యూస్ చెప్పేస్తున్నారు, స్టోర్ గ్రోత్, స్టోర్ ఎడిషన్ రిలేటెడ్ గా చెప్పేస్తున్నారు. మనకు తెలియాల్సిందంతా ఏంటి? మార్జిన్స్. దాంతో ప్రాఫిటబిలిటీ తెలుస్తుంది. దీని గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను, ఎలా మనం డివైడ్ చేసుకోవాలి అని, రిజల్ట్స్ ఎలా అనాలిసిస్ చేయాలని. బట్ మీరు ఒక్కసారి ఆలోచిస్తే రియల్ రిజల్ట్స్ రాకముందే బిజినెస్ డేటా ఒక ఓవర్ వ్యూ వచ్చేస్తుందా? మరి ఈ డేటాని ఎక్కడ చెక్ చేయాలి? ఇది కూడా ఇంతే. ఇందాక నేను చెప్పానా, అలానే BSE లోకి వస్తారు, జస్ట్ మ్యారికో క్లిక్ చేస్తారు, కొంచెం డౌన్ సైడ్ కి వస్తారు, ఇంకొంచెం డౌన్ సైడ్ కి వచ్చి ఇక్కడ గమనిస్తూ వచ్చారంటే క్వార్టర్లీ అప్డేట్ అని ఉంటుంది. క్వార్టర్లీ అప్డేట్, ఆ క్వార్టర్లీ అప్డేట్ ఉన్న దగ్గర PDF అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తారు. ఇక్కడ మీకు ఓపెన్ అయ్యేది ఏంటంటే లాస్ట్ క్వార్టర్ ట్రెండ్ ఎలా ఉంది. దీన్ని ఒకసారి అనాలిసిస్ చేస్తే లాస్ట్ క్వార్టర్ ట్రెండ్ ఎలా ఉంది, వీళ్ళకి సంబంధించిన సఫోలా ఆయిల్ డివిజన్, వాల్యూ యాడెడ్ కానివ్వండి, ఫుడ్ అండ్ ప్రీమియం పర్సనల్ కేర్ కానివ్వండి, ఎలా గ్రో అవుతుంది, బిజినెస్ ఎలా జరుగుతుంది, అండ్ కమింగ్ రిజల్ట్స్ లో ఎలా వీళ్ళకి నెంబర్స్ ఉండబోతున్నాయి, వాల్యూమ్ ఎలా ఉండబోతుంది, రెవెన్యూ ఎలా ఉండబోతుంది. నెంబర్స్ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 60-70% లీక్ ఇక్కడే వచ్చేస్తుంది, బిజినెస్ డేటాలోనే వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది FMCG రిలేటెడ్ గా, ఇందాక చూసింది డీమార్ట్ రిలేటెడ్ గా. అలా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళ బిజినెస్ డేటాని ముందుగానే షేర్ చేస్తాయి. బ్యాంకింగ్ కూడా వాళ్ళ నెంబర్స్ ని ముందుగానే బిజినెస్ డేటాలో షేర్ చేస్తారు. రియల్ ఎస్టేట్ కంపెనీస్ షేర్ చేస్తాయి, చాలా కంపెనీస్ షేర్ చేస్తాయి. అలా షేర్ చేసినప్పుడు వాటిని మీరు ప్రాపర్ గా అర్థం చేసుకోగలిగితే నెంబర్స్ టైంలో మిగిలిన వాళ్ళందరూ నెంబర్స్ ని చూసి షాక్ అవడం, నెంబర్స్ ని చూసి ఆనందపడడం చేస్తారేమో. కానీ బిజినెస్ డేటాని ముందుగా మీరు అర్థం చేసుకోగలిగితే బిఫోర్ ద నెంబర్స్ మీరు ప్లాన్డ్ గా ఉంటారు. ఆ స్టాక్ ని ముందుగానే ఎగ్జిట్ అవ్వాలా, అప్పుడు రియాక్ట్ అవుతుంది స్టాక్. బట్ నెంబర్స్ వరకు ఉంటే మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయితే, వీళ్ళు ఓన్లీ సేల్స్ గురించి చెప్తున్నారు, క్వార్టర్లీ సేల్స్. మార్జిన్స్ ఎలా ఉంటాయి, వాల్యూమ్స్ ఎలా ఉంటాయి అనేది మ్యారికో వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ అందరూ అలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది లేదు. సో కాబట్టి విత్ బిజినెస్ డేటా కూడా మన స్టాక్ ఎలా ఉండబోతుంది, కమింగ్ టైమ్స్ లో రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నా ఒక ఎస్టిమేషన్ కూడా రావచ్చు. మంత్లీ సేల్స్, క్వార్టర్లీ బిజినెస్ అప్డేట్, ఈ రెండింటిని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రిజల్ట్స్ లోకి వెళ్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు మీరు అర్థం చేసుకునేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి నేను దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ తో, ఇది మీకు టైం వేస్ట్ అవ్వచ్చేమో బట్ కొత్త వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేస్తాను. లెట్స్ సే మీరు ఒక నిమ్మకాయ సోడా ఉంటుంది కదా, మనందరికి రిలేట్ అవుతుందని చెప్తున్నాను. ఒక నిమ్మకాయ సోడా అమ్మాలనుకుంటున్నారు, గ్లాస్ లో చాలా దగ్గర అమ్ముతుంటారు కదా. ఒక దాంట్లో పెట్టి నిమ్మకాయ పెట్టి ప్రెస్ చేసి దాంట్లో సోడా పోసి సాల్ట్, షుగర్ లేకపోతే ఏదైనా ఇచ్చి పెప్పర్ కానీ వేసి ఇచ్చి చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు మీరు ఆ బిజినెస్ పెట్టారు, దాన్ని ఎలా అనాలిసిస్ చేయాలనే దాని రిలేటెడ్ గా చూద్దాం. సో మీకు అక్కడ ఏమేమి ఖర్చులు అవుతున్నాయి, సోడా మిషన్ ఏమైనా కొన్నారనుకుందాం, దానికి ఒక ఖర్చు, నిమ్మకాయ పెట్టడానికి ఏదైనా కావాలి కదా, దానికి ఒక ఖర్చు. ఇవి ఫిక్స్డ్, ఇవేమి రోజు రోజు మార్చుకునేటివి కాదు. సోడా జనరేషన్ కావాల్సిన మెషిన్ అండ్ నిమ్మకాయ పెట్టడానికి కావాల్సింది గ్లాసులు, యూటెన్సిల్స్, ఇవన్నీ లేకపోతే చిన్న బండి, ఇదంతా వన్ టైం కాస్ట్. అది కాకుండా టైం టు టైం మీకు ఏమేమి ఖర్చులు ఉంటున్నాయి అక్కడ, నిమ్మకాయలు, ఉప్పు, పంచదార, పెప్పర్, ఇంకేదైనా సామాగ్రి ఏదైనా మీరు ఎక్స్ట్రాగా దాంట్లో వేయాలనుకుంటుంటే అది ఖచ్చితంగా ఇది టైం టు టైం మీరు కొంటూ రావాలి. లెట్స్ సే ఒక గ్లాస్ 10 రూపాయల లెక్కన 1000 గ్లాసులు మీరు అమ్మారనుకోండి, 10,000 రూపాయలు మీరు సంపాదించారనుకోండి, అది ఏమవుతుంది మీకు సంబంధించి? సేల్స్ రెవెన్యూ. మీకు ఏదైతే ఇప్పుడు డబ్బులు వచ్చిందో సేల్స్ రెవెన్యూ, మీ లాభం కాదు. సో చాలా మంది మీరు యూట్యూబ్ లో కూడా ఈ రోజు నా సేల్, ఈ రోజు నా టిఫిన్ బండి సేల్, ఈ రోజు నా బిర్యానీ షాప్ సేల్. సేల్ ఈజ్ నాట్ ప్రాఫిట్, సేల్ ఈజ్ రెవెన్యూ. ఆ రోజు మీకు వచ్చిన డబ్బులు. ఇక్కడ నుంచి మీరు నేర్చుకుంటారు రిజల్ట్స్ ఎలా అనాలిసిస్ చేయాలో. ఇక్కడ COGS అంటారు, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. మీరు అమ్మారు గ్లాస్ లో నిమ్మరసం, దానికి కావాలనుకొని మీరు నెలవారీ ఖర్చులకి, అది తయారు చేయడానికి మీకు అవసరమైన సరుకులు, ముడి సరుకులు ఉన్నాయి కదా, రా మెటీరియల్ ఉంది కదా, దాని కాస్ట్ ఎంత, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఎంత, లెమన్, షుగర్, కప్స్, సాల్ట్, పెప్పర్, వీటన్నిటికీ ఒక 4,000 పోయింది అనుకుందాం. మీ రెవెన్యూలు ఎంత? 10,000. 4,000 రూపాయలు కాస్ట్ ఆఫ్ గుడ్స్. రెవెన్యూలోంచి తీసేయాలా, మీ లాభం కావాలంటే తీసేయాలా, తీసేద్దాం. ఇప్పుడు ఎంత మిగిలింది? 6,000. అండ్ మీరు అక్కడ బండిని నెలవారీగా పెట్టుకోవడానికి ఏదైనా రెంట్ అయింది అనుకుందాం, మీకు ఎవరైనా హెల్పర్ ఉన్నారు వాళ్ళ జీతాలు అనుకుందాం, ఇవన్నీ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. లేకపోతే దానికి ఎలక్ట్రిసిటీయో, దాన్ని తీసుకురావడానికి వెళ్ళడానికి ఏమైనా ఫ్యూల్ అవుతుంటే అదో, అదంతా దాన్ని నడపడానికి, ఆ బిజినెస్ ని నడపడానికి అవుతున్న ఎక్స్పెన్సెస్, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. దాన్ని తీసేద్దాం. అదొక 3,000 అయింది అనుకుందాం, దాన్ని కూడా తీసేద్దాం. సో అది తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు ప్లస్ మీ ఆపరేటింగ్, అది బిజినెస్ రన్ చేయడానికి కావాల్సిన ఎక్స్పెన్సెస్, అది రెండు తీసేసారంటే ఇప్పుడు వచ్చేది ఆపరేటింగ్ ప్రాఫిట్. అంటే మీరు బిజినెస్
చేస్తుందని గాను మీకు వస్తున్న లాభం అది మీదే, యాక్చువల్ గా మీదే, గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టకపోతే. కానీ గవర్నమెంట్ కూడా ట్యాక్స్ కట్టాలి. అది తీస్తే వచ్చేది నెట్ ప్రాఫిట్. అర్థమైందా? ఇక్కడ డిప్రిసియేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటది. మీరు సోడా బండి కొనింది, లేకపోతే ఈ నిమ్మకాయ పిండడానికి కొనింది, వీటన్నిటికి ఒకేసారి మీరు కాస్ట్ పెట్టేస్తుంటారు. బట్ అది టైం టు టైం బుక్స్ లో చూపిస్తూ వస్తారనమాట. దానికి ఇంత కాస్ట్ అయింది, ఇంత కాస్ట్ అయింది అని. కానీ అది అకౌంటింగ్ రిలేటెడ్ గానే, కానీ ఆ డబ్బులు ఎక్కడికి పోదు కదా, అది మీ దగ్గరే ఉంటది. సో కాబట్టి నేను దాన్ని మాట్లాడట్లేదు. డిప్రిసియేషన్, అమోర్టైజేషన్ వీటి గురించి నేను మాట్లాడట్లేదు. పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో అదే మైండ్ లో పెట్టుకోండి. ఇదే మీరు ప్రతి కంపెనీ రిజల్ట్స్ లో అనాలిసిస్ చేస్తారు. ఇప్పుడు మనం వెళ్దాం, ఇన్ఫోసిస్ దగ్గరికి వద్దాం. సేల్స్ అంటే ఏంటి? ఇన్ఫోసిస్ వాళ్ళు ఏంటి, నిమ్మకాయలు సోడాలు అమ్ముతున్నారా? కాదు. వాళ్ళకి సంబంధించిన సర్వీసెస్ ని ఫారెన్ లో ఉంటున్న కంపెనీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వేరే కంపెనీస్ ని డిజిటలైజేషన్ చేయడానికి, వాళ్ళ ప్లాట్ఫామ్స్ ఎన్హాన్స్ చేయడానికి, బ్యాంకింగ్ కి చాలా సెక్టార్స్ లో సర్వీసెస్ ఇస్తూ ఉంటారు. అలా సేల్స్ ఎంత వచ్చింది వాళ్ళకి? 40,925 కోట్లు. అందులో ఎక్స్పెన్సెస్ 31,051 కోట్లు. ఎక్స్పెన్సెస్ అంటే ఏముంటాయి చెప్పండి ఐటీ కంపెనీకి? ఎంప్లాయ్ కాస్ట్. వీళ్ళకి ఎక్స్పెన్సెస్ దగ్గర ప్లస్ ఉంది, ఇది క్లిక్ చేయండి. ఎంప్లాయ్ కాస్ట్ 54% ఆఫ్ దేర్ ఎక్స్పెన్స్. అదే మెయిన్ ఎక్స్పెన్స్. అదే మీరు ఐటీసీ, సేమ్ ఐటీసీ దగ్గరకు వచ్చారనుకోండి, ఐటీసీకి సంబంధించి మెటీరియల్ కాస్ట్, సిగరెట్లు తయారు చేయాలా, దానికి మెటీరియల్ అవుతుందా? టొబాకో లీవ్స్ అవుతాయా? అండ్ వాళ్ళకి సంబంధించిన ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ వాటికి మెటీరియల్ అవుతుందా? మెటీరియల్ కాస్ట్ ఎక్కువ, ఎంప్లాయ్ కాస్ట్ తక్కువ. బట్ ఐటీలో అలా కాదు, ఎంప్లాయ్ కాస్టే ఎక్కువ. పవర్, ఇక రన్నింగ్ కాస్ట్లు, రెంట్లు, ఇవన్నీ ఎక్స్ట్రా అన్ని కూడా అదర్ కాస్ట్లు, అవి కంటే కూడా ఎంప్లాయ్ కాస్ట్ ఎక్కువ. సో వాళ్ళకి వస్తున్న రెవెన్యూలోంచి ఎంప్లాయ్ కాస్ట్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్, ఏదైతే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అవి తీసేస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ వస్తుంది. ఇది లిటరలీ వీళ్ళ లాభమే. చాలా కంపెనీస్ కి ప్రాఫిట్ కాదు, ఆపరేటింగ్ ప్రాఫిట్ వరకు మీరు చూసినా సరిపోతుంది. బట్ అక్కడి నుంచి ఏదైనా అప్పులు తీసుకొని ఉంటే అప్పులకి వడ్డీలు కట్టడం, డిప్రిసియేషన్ మనం అకౌంటింగ్ పరంగా చూస్తాం. ఇక్కడ మనం ఆల్రెడీ కొనేసిన వాటి రిలేటెడ్ గా అకౌంటింగ్ పర్పస్ లో చూస్తాం. బట్ దాన్ని ట్రూ సెన్స్ లో చూసి అదేంటి అనుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని అసలు మీరు మైండ్ లోంచి పక్కన పెట్టేసేయచ్చు. అది అసెట్ హెవీ కంపెనీస్ రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్ చేస్తాం. బట్ ఇన్ ద ట్రూ సెన్స్ డిప్రిసియేషన్, అమోర్టైజేషన్ వీటిని పక్కన పెడితే సేల్స్ దాంట్లోంచి ఎక్స్పెన్సెస్ పోతే వచ్చేది ఆపరేటింగ్ ప్రాఫిట్, దాంట్లోకి వడ్డీ, ట్యాక్స్ తీసేస్తే, కడుతున్న వడ్డీ తీసేస్తే, ట్యాక్స్ తీసేస్తే వచ్చేది నెట్ ప్రాఫిట్. ఇది మీరు కంపెనీ రిజల్ట్స్ లో చూస్తారు. వెల్, మీరు ఇన్వెస్ట్ చేశారు, రిజల్ట్స్ వస్తున్నాయి, ఇవి ఇక్కడికి వచ్చి చెక్ చేసుకున్నారు, ఏం లాభం చూసి ఏం తెలుసుకున్నారు మీరు ఇక్కడ? ఓహో, సేల్స్ 40,000 కోట్ల, వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఇంత పోయాయా? ఓహో, ఆపరేటింగ్ మార్జిన్ ఇంతనా? ట్యాక్స్ ఇంత కట్టేశారా? ఓకే, నెట్ ప్రాఫిట్ 7,000 కోట్లు వీళ్ళకి వచ్చిందా? తెలుసుకున్నారు, ఏం లాభం? ఇక్కడి నుంచి అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఎప్పుడు కూడా సేల్స్ ఎంత వచ్చాయని చూసే దానికంటే దాని దగ్గర ప్లస్ అని ఉందా, దాన్ని క్లిక్ చేస్తే కిందకి ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ గ్రోత్ అని ఉంటుంది. ఇది ఎలా ఉంది ట్రెండ్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను చూడండి. సేల్స్ లో దాన్ని క్లిక్ చేశాక ప్లస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేశాక వచ్చే కింద ఉంటుంది చూసారా, ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ గ్రోత్ ఎంత అనేది మీరు ట్రాక్ చేయాలి. సో ఇది ఇన్ఫోసిస్, ఐటీసీకి ఇప్పటి వరకు చూసాం కాబట్టి ఒకసారి నేను టాటా మోటార్స్ కి తీసుకెళ్తాను. మనలో చాలా మంది టాటా మోటార్స్ ని ఎక్కువ ట్రాక్ చేస్తూ ఉంటారు కాబట్టి కిందకు వస్తున్నా, సేల్స్ దగ్గరకు వచ్చాం, క్వార్టర్లీ సేల్స్, ఇది సేల్స్ దగ్గరకు వచ్చాం. కింద ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ గ్రోత్ ఎలా ఉందో మనం చెక్ చేయాలి. సో ఇక్కడ మీరు టాటా మోటార్స్ గమనించారంటే ఇయర్ ఆన్ ఇయర్ కొంత టైం పాటు నెగిటివ్ గా ఉంది, కొంత టైం పాటు కొంత గ్రో అవుతున్నట్లు కనిపించింది పర్టికులర్ పాయింట్ వరకు. తర్వాత వెరీ స్ట్రాంగ్ గ్రోత్ మనకు కనిపించింది. తర్వాత డిక్లైన్ అవుతూ ఇక్కడ వరకు నెగిటివ్ ఉంది. ఇక్కడ మళ్ళీ కొంత రివైవల్ అవుతున్నట్టు, నెగిటివ్ నుంచి పాజిటివ్ కి కొంత చేంజ్ అవుతున్నట్లుంది. ఎన్ని షేడ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ టాటా మోటార్స్, ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు చూడండి. సో ఇక్కడ ఎక్స్ట్రాడినరీ పీరియడ్ అంటే ఏమని చెప్పుకోవచ్చు? ఇది ఈ పీరియడ్ అనుకోవచ్చా? మార్చ్ 2023 నుంచి ఇదొక 3 నెలలు, ఇదొక 3 నెలలు, ఇదొక 3 నెలలు, టోటల్ గా 9 నెలలు. సుమారుగా చూస్తే ఒక సంవత్సరం పాటు గోల్డెన్ పీరియడ్ అనుకోవచ్చా? ఈ పాయింట్ నుంచి కూడా ఈ పాయింట్ వరకు టాటా మోటార్స్ గోల్డెన్ పీరియడ్. ఎక్కడి నుంచి? సెప్టెంబర్ 2022 నుంచి కదా. మరి చూద్దామా సెప్టెంబర్ 2022 నుంచి టాటా మోటార్స్ ఎలా ఉందో. సో ఆగస్ట్, సెప్టెంబర్, ఇది టాటా మోటార్స్ రిలేటెడ్ గా పాయింట్. సెప్టెంబర్ 2022 నుంచి ఎక్కడి వరకు? డిసెంబర్ 2023 ఆర్ స్టార్టింగ్ 3 months ఆఫ్ 2024 వరకు. సెప్టెంబర్ 2023 నుంచి, సో సెప్టెంబర్ ఆ పాయింట్ ఎండ్ అయిందంటే దాని నెంబర్స్ తర్వాత వస్తాయి. సో ఆల్మోస్ట్ నవంబర్, డిసెంబర్ ఆ పాయింట్ నుంచి కూడా తర్వాత ఒక సంవత్సరం పాటు మీరు చూసారంటే, నెక్స్ట్ ఈ మార్చ్ క్వార్టర్లీ నెంబర్స్ అప్డేట్ అయ్యేంత వరకు మీరు చూసారంటే స్టాక్ 150% దగ్గరగా పెరిగింది. సో ఎంటైర్ ర్యాలీ ఏదైతే ఉందో అది డిసైడ్ చేసింది ఏంటి? ఫైనల్ గా స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ ద నెంబర్స్. ఎప్పటి వరకు అయితే మనకి నెంబర్స్ స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయని ఎలా మార్కెట్ కనిపిస్తుంటుందో, రెవెన్యూ గ్రోత్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటుందో అప్పుడు స్టాక్ ప్రైస్ కూడా దానికి అనుసంధానంగా పెరుగుతూ ఉంటుంది. ఈవెన్ వెంటనే ఇక్కడ తగ్గిన వెంటనే కూడా స్టాక్ పడలేదు, మళ్ళీ అయినా పెరుగుతుందేమో అని కొంచెమే డ్రాప్ అయింది. బట్ దాని తర్వాత కూడా కన్సిస్టెంట్ గా డ్రాప్ అవుతుండడం, రీసెంట్ టైమ్స్ లో ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోతుండడం, మళ్ళీ స్టాక్ కొంతవరకు డౌన్ అయింది. రీసెంట్ టైమ్స్ లో నన్ను చాలా మంది అడిగేది, టాటా మోటార్స్ ఇక్కడ నుంచి అమ్మేయాలా, 50% పడింది ఇక్కడ అమ్మేయాలా అని. కానీ చాలా మంది ఇంకొక యాంగిల్ లో కూడా ఆలోచిస్తుంటారు, టాటా మోటార్స్ ఇక్కడ ఎందుకు కొనకూడదు, 50% పడింది, ఇంకొక 50% పడుతుందా, ఛాన్స్ ఉందా, రిస్క్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి
50% ఆల్రెడీ స్టాక్ ప్రైస్ పడి ఇలా జరుగుతుందేమో, మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, ఇది అన్ని కూడా చెప్తాను, ఎలా దాన్ని మనం ట్రాక్ చేయాలనేది కూడా. ఇది ఎవరైతే రిస్క్ చేద్దాం అనుకుంటుంటారో 50% పడ్డాక ఇదైతే మంచి గ్రోత్ ఒకప్పుడు చూపించి టెంపరీగా వీక్నెస్ ని ఫేస్ చేస్తూ నెక్స్ట్ రివైవల్ అవుతుందనే ఒక కాన్ఫిడెన్స్ తో బాగా ఆలోచించండి. ప్రతిసారి ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే కొనేవాడు ఉంటాడు, అమ్మేవాడు ఉంటాడు. ఎవరు రైట్ అవుతున్నారు అనేది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఇప్పటికీ 3.5% నెగిటివ్ గా గ్రోత్ ఉంది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి గ్రోతే అవ్వలేదు, 3.5% డౌన్ అయింది. సెప్టెంబర్ 2024 నెంబర్స్ ని అంతకు ముందు ఉంటున్న నెంబర్స్ తో కంపేర్ చేస్తే రెవెన్యూ అక్కడ 1,05,000 కోట్ల దగ్గరగా వాళ్ళకి రెవెన్యూ ఉంటే ఈసారి 1,01,000 కోట్లు మాత్రం రెవెన్యూ 3.5% డ్రాప్ అయింది. కాబట్టి నెక్స్ట్ కూడా పడిపోతుందేమో, ఇంకా సేల్స్ డ్రాప్ అవుతాయేమో, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను అనుకునే వాళ్ళు ఎంత మంది ఉంటారో. నేను మేనేజ్మెంట్ ఏం చెప్తుందో వింటాను, ఇండస్ట్రీలో ట్రెండ్స్ ఎలా ఉన్నాయో వింటాను, వీళ్ళ కమింగ్ టైమ్స్ లో వెహికల్స్ లాంచెస్ ఎలా ఉన్నాయో చూస్తాను. దీన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను కమింగ్ టైమ్స్ లో సేల్స్ పెరుగుతాయా తగ్గుతాయని అని ఆలోచించి వాళ్ళకి బెటర్ అనిపిస్తున్నప్పుడు ఇక్కడ ఎంటర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. రెండు యాంగిల్స్ లో మనం చూడాలి, ఏ సైడ్ మనం ఉండాలి. ఇప్పుడు కొనాలా, ఆల్రెడీ మన దగ్గర నుండి 50% పడింది అనుకుందాం, పదరగా కొన్ని యావరేజ్ చేయాలా, హోల్డ్ చేసి వెయిట్ చేసి చూడాలా, ఎగ్జిట్ అవ్వాలా. ఇది రిజల్ట్స్ పోస్ట్ చేశాక ఓన్లీ రిజల్ట్స్ ని చూస్తే అర్థం అవ్వదు. దీనికోసం మనం వెళ్లాల్సి ఉంటది ఇంకొంచెం డౌన్ కి. ఇక్కడికి వస్తే కాన్ కాల్స్ అని ఉంది చూస్తారా, కాన్ కాల్స్, అక్కడ ట్రాన్స్క్రిప్ట్ అని ఉంటది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రీసెంట్ గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ లైక్ ఫ్రమ్ సిఇఓ దగ్గర నుంచి సిఎఫ్ఓ, జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కి సంబంధించిన వాళ్ళు, గ్రూప్ కి సంబంధించిన సిఎఫ్ఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, వీళ్ళందరూ కూడా ఇన్వెస్టర్స్ అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేసిన షీట్ ఇది. కానీ ఇది మీకు చాలా లేట్ గా అప్డేట్ అవుతుంది. ఇది ఎప్పుడు అప్డేట్ అయింది? February 3rd అప్డేట్ అయింది. రిజల్ట్స్ దానికి ముందే వాళ్ళు పోస్ట్ చేశారు. ఇమీడియట్ గా చూడాలనుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్ కి రండి, ట్రెండ్ లైన్ అని ఉంటది, ట్రెండ్ లైన్. ఇది కానీ ఈ వెబ్సైట్ కానీ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఈ యూట్యూబ్ ఛానల్ కి వచ్చారంటే ఏంటంటే ఇది సేవ్ చేసి ఉంచుకోండి. యూట్యూబ్ ఛానల్ టైం టు టైం నెంబర్స్ రాగానే కాన్ఫరెన్స్ కాల్ మనం అటెండ్ అవ్వాలి. దాని బదులు ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కాన్ఫరెన్స్ కాల్ రికార్డెడ్ సెషన్ ఉంటుంది. నేను రీసెంట్ గా ఇన్ఫోసిస్ కాన్ఫరెన్స్ కాల్ అటెండ్ అవ్వలేదు, బట్ ఇక్కడికి వచ్చి నేను మొత్తం ఇన్ఫోసిస్ కాన్ఫరెన్స్ కాల్ ఏం చెప్పారు మీకు చెప్పాలి కదా నేను వీడియోలో, ఇలా అన్నింది మేనేజ్మెంట్ అని ఇది విన్నానన్నమాట. సో ఇది ఒకసారి ప్లే చేస్తాను, స్టార్టింగ్ నుంచి ప్లే చేస్తాను. Welcome to Infosys Limited Q4 FY25 earnings conference call. As a reminder, all participant lines will be in the listen-only mode, and there will be an opportunity for you to ask questions after the presentation concludes. Should you need assistance during this conference call, please signal an operator by pressing star, then కొంచెం స్కిప్ చేస్తాను. Acquisitions contributed 80 basis points to the growth in financial year 25. ఇలా మీకు మొత్తం కాల్ అంతా, కాన్ఫరెన్స్ కాల్ అంతా 80% అర్థం కాదనుకుందాం. ఎందుకంటే స్టార్టింగ్ టైమ్స్ లో మీకు బేసిస్ పాయింట్స్ అంటే ఏంటి, మార్జిన్ ని బేసిస్ పాయింట్స్ తో మనం చూస్తూ ఉంటాం, పెరగడం తగ్గడం, మార్జిన్ గైడెన్స్ అనుకోండి, దాన్ని పక్కన పెట్టండి, అర్థం కానీ వదిలేసేయండి. ఆ 20% ఎక్కింది చూసారా ఫస్ట్, స్లోగా నేను అందుకే చెప్పాను 2 సెక్టార్స్ తీసుకోండి. ఆ 2 సెక్టార్స్ ఇయర్లీ మీరు ట్రాక్ చేస్తారండి. 2 సంవత్సరాల్లో మీరు ప్రో అవుతారు. ఆ 4 సెక్టార్స్ లో సంవత్సరానికి 2 లెక్కన 2 సంవత్సరాలకు 4 సెక్టార్లో ప్రో అవుతారు. కాన్ఫరెన్స్ కాల్ అనేది ఒక బ్యూటీ. మీకు ఆ స్టాక్ కొనాలి, కొనేస్తారు, ఎందుకు హోల్డ్ చేయాలి, ఎందుకు ఎగ్జిట్ అవ్వకూడదు, ఎందుకు పెరుగుతున్న దాంట్లో డబ్బులు పెట్టాలి, ఎవరు చెప్తారు మీకు ఇది? ఎందుకంటే నేను కూడా పర్సనల్ గా మీరు ఏం హోల్డ్ చేస్తున్నారో వచ్చి ఇది కొనండి, దీన్ని కొంచెం యాడ్ చేయండి, ఇది తీసేసేయండి, ఇప్పుడు మంచిది కాదు, ఇది నేను మీకు పర్సనల్ గా చెప్పలేను కదా. మీరు నా కామెంట్ సెక్షన్ లో పెడుతూ ఉంటారు, దాన్ని బట్టి నేను ఈ స్టాక్ మన వాళ్ళు ఎక్కువగా హోల్డ్ చేస్తున్నారు, దీని గురించి మాట్లాడాలని ఒక పెద్ద నా దగ్గర ఒక ఎక్సెల్ షీట్ లిస్టే ఉంది మన వాళ్ళు చెప్పిన స్టాక్స్ రిలేటెడ్ గా. ఇవేవి మన వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఇది నేను మాట్లాడాలి, ఈ రిజల్ట్ నేను మాట్లాడాలి, ఈ కాన్ఫరెన్స్ కాల్ లోకి వెళ్ళి మేనేజ్మెంట్ ఏం చెప్తుందో కూడా మన వాళ్ళకి చెప్పాలి. అందుకే అడుగుతుంటాను, మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి, మీరు హోల్డ్ చేసిన స్టాక్స్ ఏమైనా ఉంటే రిజల్ట్స్ కి ముందు అడుగుతాను, చాలా సందర్భాలు అడుగుతాను. ఓన్లీ కామెంట్స్ కోసం అయితే ఇంకేదో కూడా అడిగేయచ్చు నేను, బట్ మన వాళ్ళకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా టైం టు టైం అప్డేట్ అవ్వాలి. ఏదైనా ఉంటున్నా వాళ్ళు ఇమీడియట్ గా డెసిషన్ తీసుకోగలరు. ఏవి డేటా లేకుండా నేనేం మాట్లాడలేను చాలా కంపెనీస్, బట్ డేటా వస్తే నేను తప్పకుండా మాట్లాడతాను. సో మీకు ఎప్పుడైనా ఎవరైనా ఒక స్టాక్ గురించి అడుగుతుంటే, మీకు కూడా ఉందనుకోండి ఆ స్టాక్, దాని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఇది కూడా నాకు కూడా ఉంది, ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయండి, ఆర్డర్ వేయండి, నేను చూస్తాను, నేను నోట్ చేసుకుని నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. సో కాన్ఫరెన్స్ కాల్ లో మీకు ఏమర్థం అవుతుంది అంటే, మళ్ళీ రిజల్ట్స్ బ్యాక్ వస్తాను, రెవెన్యూ ఏదైతే ఇక్కడ ఇప్పుడు ఇలా ఉందో 2.71% ఏదైతే ఉందో రెవెన్యూ, నెక్స్ట్ ఎంత పెరిగేదానికి అవకాశం ఉందనేది మేనేజ్మెంట్ మాట్లాడుతుంది. నెక్స్ట్ పెరుగుతుందా, పెరగదా, వీక్ గా ఉంటుందా, ఏంటి మా పరిస్థితి, నెక్స్ట్ మేము ఏం చేయాలనుకుంటున్నాం, మా లాంచెస్ ఏంటి, ఎందుకు మా మార్కెట్ షేర్ తగ్గింది, ఎందుకు మా రెవెన్యూస్ వీక్ గా ఉన్నాయి, ఎందుకు మా ప్రాఫిట్స్ గతంతో పోలిస్తే అంత స్ట్రాంగ్ గా ప్రెజెంట్ మాకు రావట్లేదు, వీటన్నిటి గురించి మేనేజ్మెంట్
మాట్లాడుతుంది. ఓపిక ఉండాలి. ఓపిక లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, స్టాక్స్ లో పెట్టేస్తానంటే అవ్వదు. ఓపిక ఉండాలి. చాలా మంది మీరు చెప్పేసేయండి మాకు అంత టైం లేదు అంటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి. నా బాధ అంతా మీరు ఎక్కడో ఎవరో ఇలానే చెప్పేసేయండి అని ఎవరో చెప్పారని మీకు హార్డ్ అండ్ మనీ అంతా మార్కెట్ లో పెట్టి మార్కెట్ లో దాంట్లో నష్టపోయి స్టాక్ మార్కెట్ అంటే అంతే అని ఇంప్రెషన్ క్రియేట్ చేసుకొని వెల్త్ ని క్రియేట్ చేసుకోకపోగా అద్భుతమైన ప్లాట్ఫామ్ నుంచి మీరు దూరం అయిపోతారు. ఎంతమంది మీరులో చూస్తున్న వాళ్ళలో నేను ఇవాళ స్టాక్ మార్కెట్ వేస్ట్, స్టాక్ మార్కెట్ ట్రాప్ అంటే చేతులు ఎత్తండి అంటే ఎంతమంది ఎత్తే వాళ్ళు ఉన్నారో తెలుసా? అండ్ రీసెంట్ గా మన వాట్సాప్ ఛానల్లో కూడా లాంగ్ టర్మ్ వెల్త్ అంటే మీకు ఏం గుర్తొస్తుందని అంటే ఎక్కువ మంది ఈక్విటీ గురించి మాట్లాడారు. మన స్టాక్ మార్కెట్ ఛానల్ ఈక్విటీ గురించి మాట్లాడడం ట్విస్ట్ ఏం కాదు. గోల్డ్, రియల్ ఎస్టేట్, ఫిక్స్డ్ డిపాజిట్ రిలేటెడ్ గా కూడా చాలా మంది ఉన్నారు. అసెట్ అలొకేషన్ లో భాగంగా అలా అనుకుంటే ఓకే, బట్ మార్కెట్ ని నెగిటివ్ గా చూస్తూ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న లాసెస్ తో చిరాకు పుట్టి ఒకవేళ ఈ డెసిషన్ తీసుకొని ఉంటే దెన్ వాట్ ఈస్ ద లాజిక్? మార్కెట్ ని మనం చూస్తున్న దానికి, టైం స్పెండ్ చేస్తున్న దానికి. అండ్ ఈ పర్టికులర్ ఛానల్లో ఉంటున్న వాళ్ళకి దయచేసి దానికి ముందు వెళ్ళి కొంత డేటాను చూసుకుంటూ రండి. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ పర్టికులర్ గ్రూప్ లో ఉంటుంది. స్టాక్స్ రిలేటెడ్ గా అసలు ఏమేం జరుగుతున్నాయి స్టాక్ మార్కెట్ లో, పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రూప్ లో ఉంటున్న వాళ్ళు పైకి వెళ్తూ ఉండండి. మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఒకవేళ ఈ గ్రూప్ లో లేకపోతుంటే ఈ గ్రూప్ ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. జస్ట్ మీరు వాట్సాప్ ని ఓపెన్ చేసి కింద అప్డేట్స్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి ఎక్స్ప్లోర్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇలా అక్కడ క్లిక్ చేసి డే ట్రేడర్ అని మీరు టైప్ చేయగానే 1,73,000 మంది మన వాళ్ళు ఉంటున్న గ్రూప్ కనిపిస్తుంది. అందులో మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఫైనల్ గా చెప్పాలనుకుంటున్నది, మార్కెట్ లో మీరు పేషెన్స్ తో లేకపోతే, ఓపికతో లేకపోతే, నేర్చుకోవడానికి విల్లింగ్ లా లేకపోతే స్టాక్స్ మీకు కాదు. నేను ఎన్ని స్టాక్స్ చెప్పగలను? నేను రెగ్యులర్ గా మెన్షన్ చేసే స్టాక్స్ అని నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తూ వస్తాను. కానీ ఇది మీరు ఓన్ గా స్టడీ చేయాలనుకుంటున్నవి ఇలానే చేయాలి. ఇది నేను టాటా మోటార్స్ తో చెప్పాను, దేనికైనా ఇదే. సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? సేల్స్. తర్వాత నేను చూసేది నెక్స్ట్ ది మార్జిన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. ఇది ఎలా ఉందో నేను చెక్ చేస్తాను. సో క్వార్టర్లీ నెంబర్స్ లో రీసెంట్ టైమ్స్ లో ఎలా ఉంది మార్జిన్, పర్టికులర్ గా లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి మార్జిన్ ఎలా ఉందో మొదట చెక్ చేస్తాను. సో మార్జిన్ ట్రెండ్ ఎలా ఉంది? 14%, 14%, 15%. ఇక్కడ వరకు బానే ఉంది. తర్వాత 12%, 11%. మార్జిన్ ఎందుకు పడింది? రా మెటీరియల్ కాస్ట్లు పెరుగుండొచ్చు, సేల్స్ పెద్దగా అవ్వట్లేదని డిస్కౌంట్స్ ఇచ్చి ఉండొచ్చు, రీజన్ ఏదైనా ఉండొచ్చు. మార్జిన్స్ తగ్గాయి. దీని గురించి కూడా మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడుతుంది. మీరు ఆ గంట సేపు వినే ఓపిక లేదు అండ్ మీకు డౌట్స్ ఉన్నాయి. వెంటనే మీరు మీకున్న డౌట్ ని మేనేజ్మెంట్ చెప్పిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారు. గంట సేపు మీరు వినలేదు. ఆ ట్రాన్స్క్రిప్ట్ లో కూడా మీరు మొత్తం చదవలేరు అనుకుందాం. దెన్ ఈ ట్రాన్స్క్రిప్ట్ ఏదైతే చెప్పానో టాటా మోటార్స్ సంబంధించి మొత్తం డేటా ఉంటుందని చెప్పాను కదా, ఇది పీడిఎఫ్ లో పెట్టుకోండి. పీడిఎఫ్ లో పెట్టుకొని సెర్చ్ సింబల్ ఉంటుంది పీడిఎఫ్ లో కానీ లేకపోతే బ్రౌజర్ లో కానీ సెర్చ్ అని ఉంటుంది. దాంట్లోకి వచ్చి మార్జిన్ అని టైప్ చేయండి. ఎక్కడెక్కడ మార్జిన్స్ గురించి మాట్లాడారు మనకి 28 వర్డ్స్ రిడక్ట్ అయ్యాయి. సో అలా మార్జిన్ అని చూస్తే మార్జిన్స్, పిఎల్ఐ అమౌంట్ హెల్ప్ us టు ఇంప్రూవ్ మార్జిన్స్. అర్థమవుతుందా? ఎక్కడెక్కడ వీళ్ళు మార్జిన్స్ గురించి మాట్లాడారు. ఇంకా ఇక్కడ చూడండి, స్ట్రక్చరల్ గా మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ రిలేటెడ్ గా కూడా మేనేజ్మెంట్ కొన్ని కామెంట్స్ చేస్తుంది. ఇలా మీరు మార్జిన్స్ రిలేటెడ్ గా సర్చ్ చేస్తూ వస్తే చాలా మంది మార్జిన్స్ తగ్గుతున్నాయి కాబట్టి దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. దాని మీద ఏం కామెంట్స్ చేసింది మేనేజ్మెంట్ అనేది కూడా సింపుల్ గా మీకు కావాలనుకున్న క్వశ్చన్ ని కూడా ఇలా సర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఇలా ప్రతి కంపెనీకి మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఇలా మీరు తెలుసుకున్న తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. కొనాలా, హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అయిపోవాలా? అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఏం చేయాలి. మేనేజ్మెంట్ క్లారిటీగా ఉంది. నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో 2-3 క్వార్టర్లో మార్జిన్ ఇంప్రూవ్ అవుతుంది అనేది. మరి ఇప్పుడు మార్కెట్ లో దానికి ఫాల్ ఉంటే 2-3 క్వార్టర్స్ లో అది మార్జిన్ ఇంప్రూవ్ అవుతుందని మీకు తెలుస్తున్నప్పుడు మీరు కొంటారా, అమ్మేస్తారా, హోల్డ్ చేస్తారా? డబ్బులు లేకపోతే హోల్డ్ చేస్తారు, డబ్బులుంటే కొంటారు కదా. అర్థమవుతుందా? మీరు ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలనేది అర్థమవుతుందా? మీరు ర్యాండమ్ గా ఒక యూట్యూబ్ ఛానల్ దగ్గరికి వెళ్ళి అడిగారు కింద కామెంట్ సెక్షన్ లో కొనాలా అమ్మాలా అని. అతనికి ఉన్న మూడ్ ని బట్టి తనకి జస్ట్ స్టాక్ పేరు చదివేసి కొనండి, అమ్మండి, హోల్డ్ చేయండి అంటే ఏ రకంగా జస్టిఫై అవుతుంది అది? ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ లాజిక్స్, నెంబర్స్ అనాలిసిస్ చేస్తున్న దాంట్లో చెప్పాలనుకుంటున్నాను. దానికి ముందు నేను కొంత బేసిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇన్ఫాక్ట్ ఈ బేసిక్స్ ఇందాక చెప్పుండాలేమో, బట్ ఇప్పటి వరకు చూస్తున్నారన్నా ఇక్కడ నుంచి కూడా మీకు ఆ బేసిక్స్ నేను చెప్పినా మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ మీకు కొంత డ్రా చేస్తూ చెప్తాను. మనకి ఇయర్లీ 4 క్వార్టర్స్ ఉంటాయి. ఫస్ట్ మనకి స్టార్ట్ అయ్యే క్వార్టర్ జూన్ ఎండెడ్ క్వార్టర్, ఏప్రిల్, మే, జూన్. మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1st తో స్టార్ట్ అవుతుంది, మార్చ్ 31st తో ఎండ్ అవుతుంది. ఫస్ట్ స్టార్ట్ అయ్యే క్వార్టర్ ఏప్రిల్, మే, జూన్, 3 నెలల ఎండెడ్ క్వార్టర్ జూన్ క్వార్టర్. తర్వాతది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సెకండ్ క్వార్టర్. తర్వాతది థర్డ్ క్వార్టర్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ థర్డ్ క్వార్టర్. తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఫోర్త్ క్వార్టర్. Q1, Q2, Q3, Q4. 4 క్వార్టర్స్ పర్ ఇయర్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్, రైట్? వీటిల్నే క్వార్టర్లీ రిజల్ట్స్ అంటారు. అదే మనకి Q4 ఎండ్ అవుతున్నప్పుడు కొన్ని కంపెనీల దగ్గర క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతుంటాయి, డిసెంబర్ ని ఫాలో అవుతుంటాయి. అప్పుడు డిసెంబర్ ఎండెడ్ క్వార్టర్లీ నెంబర్స్ వస్తుంటాయి. బట్ మోస్ట్లీ మార్చ్ ఎండెడ్ లోని ఇయర్లీ నెంబర్స్. ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం, సంవత్సరం మొత్తం 4 క్వార్టర్లు కలిపితే ఏమవుతుందో అది ఒక నెంబర్స్ గా ఇస్తుంటారు. దాన్ని ఇయర్లీ నెంబర్స్ అంటూ ఉంటారు. మనం స్టాక్ లో ఎంటర్ అవ్వాలా, ఎగ్జిట్ అవ్వాలా అండ్ ఆ స్టాక్ లో డెసిషన్ తీసుకోవడానికి మనకి ఇయర్లీ నెంబర్స్ కాదు. సంవత్సరం అయ్యేంత వరకు మనం వెయిట్ చేయం. సంవత్సరంలోనే మొత్తం మారిపోద్ది. మనం మాక్సిమం గమనించేది స్మాల్
స్మాల్ ట్రెండ్స్. టాటా మోటార్స్ తీసుకుందాం, మంత్లీ సేల్స్ ఎలా ఉంది, అది ఒక ట్రిగ్గరా? మంత్లీ సేల్స్ చూసుకున్నారు, బాగుందా లేదా తెలుసుకున్నారు. తర్వాత బిజినెస్ డేటా చూసారు, సేల్స్ ఎలా ఉంటాయనేది చెప్పింది విన్నారు. ఒకవేళ బిజినెస్ డేటా లేదా ఆ కంపెనీకి, డైరెక్ట్ గా క్వార్టర్లీ రిజల్ట్స్ చూసారు, నెంబర్స్ బాగున్నాయి, బాగా వచ్చాయి అనిపించింది మీకు. దాన్ని మీకు టైం లేకపోతే అనాలిసిస్ చేస్తున్నారా లేదని పక్కన పెట్టేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ బాగా రాలేదు, స్టాక్ పడింది, కంగారు పడకూడదు. మనం వెంటనే కిందకు వచ్చేసి ట్రాన్స్క్రిప్ట్ వచ్చిందో లేదో చూసుకోవాలి. ఆ క్వార్టర్లీ నెంబర్స్ రిలేటెడ్ గా రాలేదు, ఇందాక నేను మీకు చెప్పిన ట్రెండ్ లైన్ ఛానల్ కి వెళ్ళేసి కాన్ఫరెన్స్ కాల్ వినాలి ఓపిక్ గా. గంట సేపు మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్ కదా, డబ్బులు పెట్టింది కదా, వినాలి. విన్న దాంట్లో మనకి చాలా తెలుస్తాయి. తెలియట్లేదు, ట్రాన్స్క్రిప్ట్ వచ్చింది, సెర్చ్ చేయండి. మీకు ఏం డౌట్ ఉంది, రెవెన్యూస్ ఫాలో అయింది, దాన్ని కొట్టండి. ఇన్వెస్టర్స్ చాలా మంది అడుగుంటారు క్వశ్చన్స్, ఎందుకు రెవెన్యూస్ ఫాలో అయ్యాయి చెప్పండి అని. ఆన్సర్ చూస్తారు. మీరే కాన్ఫరెన్స్ కాల్ అటెండ్ అవ్వాలనుకున్నా కానీ అటెండ్ అవ్వచ్చు. అది అటెండ్ అయ్యే ఒక టైం ఉండదు. మన వాళ్ళు బిజీగా ఉంటారు, మన వాళ్ళు జాబ్స్ స్టడీస్ లో ఉంటారు. మనకి ఎలాగో దీంట్లో అప్డేట్ అయిపోతుంది కదా, ట్రెండ్ లైన్ ఛానల్లో అప్డేట్ అయిపోతుంది. అక్కడ ఖచ్చితంగా సీరియస్ ఇన్వెస్టర్స్ అడగాల్సిన క్వశ్చన్స్ అడిగేస్తారు. మోస్ట్లీ మీరు అది ఫాలో అయిపోండి, ట్రాన్స్క్రిప్ట్ ఫాలో అయిపోండి. దీన్ని బట్టి మనం డెసిషన్స్ తీసుకోవాలి. ఇక్కడ మీకు నేను కొన్ని ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ చెప్పాలనుకుంటున్నా. నెంబర్ 1, సీజనాలిటీ ఇంపాక్ట్. సీజనాలిటీ దట్ మీన్ కొన్ని కంపెనీస్ కి కొంత టైంలోనే మంచి బిజినెస్ ఉంటది, కొంత టైంలో పెద్దగా ఉండదు. ఎగ్జాంపుల్ వరుణ్ బీవరేజెస్ ఉంది, పెప్సికో వాళ్ళకి సంబంధించిన బాటిలింగ్ కంపెనీ. వీళ్ళకి ఎప్పుడు మంచి సేల్స్ ఉంటాయి? కూల్ డ్రింక్స్ వాళ్ళకి సమ్మర్ అంటే ఎప్పుడు? ఏప్రిల్, మే, జూన్. ఈ 3 నెలలకు సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? జూన్ ఎండెడ్ క్వార్టర్ లోనేనా? జూన్ ఎండెడ్ క్వార్టర్ నేను రౌండ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి. జూన్ ఎండెడ్ క్వార్టర్. ఒక్కసారి అక్కడ సేల్స్ ఎలా ఉందో మీరు గమనించండి. ఆ సేల్స్ ని దానికి ముందుంటున్న క్వార్టర్స్ తో చూడండి. ఈ కోట్లలో ఉంటున్న నెంబర్స్ ఇవి చూడండి. సీజనాలిటీ ఇంపాక్ట్ అంటే గతంలో, అంటే దానికి ముందు 3 నెలలు, దానికి ముందు 3 నెలలతో చేసే సేల్స్ కంటే కూడా ఒక పర్టికులర్ నెలలో సేల్స్ ఎక్కువ ఉంటాయి. గతంలో ఉండే సేల్స్ కంటే కూడా ఒక పర్టికులర్ నెలలో సేల్ ఎక్కువ ఉంటది. గతంలో ఉండే నెలల కంటే కూడా ఒక పర్టికులర్ నెలలో సేల్ ఎక్కువ ఉంటది. గతంలో ఉండే నెంబర్స్ తో కంటే కూడా ఒక పర్టికులర్ మంత్ లో సేల్ ఎక్కువ ఉంటది. కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి కంపెనీస్ నెంబర్స్ వచ్చినప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ మనం చూడాలి. జూన్ 2022 తో కంపేర్ చేస్తే జూన్ 2023 లో సేల్స్ ఎలా ఉన్నాయి? పెరిగాయి. కూల్ డ్రింక్స్ కి అలవాటు పడుతున్నారా? బానే పడుతున్నారు. తర్వాత ఎలా ఉంది? పెరిగాయి. కూల్ డ్రింక్స్ కి అలవాటు పడుతున్నారా? బానే పడుతున్నారు. ఇలా మనం కంపేర్ చేసి సీజనాలిటీని తెలుసుకుంటాం. ఇది ఒక్క దాంట్లోనే కాదు సీజనాలిటీ. టైటాన్ కంపెనీనే చూడండి. టైటాన్ అంటే ఏంటి? జ్యువెలరీని సెల్ చేసే కంపెనీ. జ్యువెలరీ సెల్ చేసే మనం ఎక్కడ ఎక్కువ కొంటూ ఉంటాం యూజువల్ గా? పెళ్లిళ్ళ సీజన్ లో, ఫెస్టివల్ సీజన్ లో. సో ఫెస్టివల్ సీజన్ అంటే ఏంటి మనకి? ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అయినా డిసెంబర్ ఆ పాయింట్ లో. సో మోస్ట్లీ డిసెంబర్ ఎండెడ్ క్వార్టర్ ని మీరు అబ్జర్వ్ చేయండి. డిసెంబర్ దాన్ని అంతకు ముందు ఉన్న నెంబర్స్ తో కంపేర్ చేయండి. 11,600 కోట్లు సేల్స్ డిసెంబర్ 2022 లో. దానికి ముందంతా 7,000, 9,000 కోట్లు. డిసెంబర్ 2023 లో 14,000 కోట్లు. దానికి ముందంతా 12,000, 10,000. డిసెంబర్ 2024 లో 17,000 కోట్లు. దానికి ముందంతా 12,000, 13,000. దానికి ముందు కూడా 14,000. తక్కువ ఉంటుంది, ఒకే పాయింట్ లో ఎక్కువ ఉంటుంది. ఈ పాయింట్ లో కూడా మీరు చూడాల్సింది ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్. ఫైనల్ ఎగ్జాంపుల్ తీసుకొని సీజనాలిటీని ఎంజాయ్ చేస్తాను. ఎస్ చాంద్ కంపెనీ బుక్స్ ని తయారు చేస్తూ ఉంటారు. ఎన్సీఆర్టీ బుక్స్, టెక్స్ట్ బుక్స్, ఇంకా చాలా ఫీల్డ్స్ లో. అండ్ వీళ్ళ బిజినెస్ ఇంకొంచెం ఎలాబరేటెడ్ గా ఉంటది, కొంచెం ఇంట్రెస్టింగ్ గా. బట్ దాన్ని పక్కన పెట్టండి, బిజినెస్ ని పక్కన పెట్టండి. సేల్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయి టెక్స్ట్ బుక్స్ ది? ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతున్నప్పుడు. సో మీరు గమనిస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ పాయింట్స్ లో మనకు కొన్ని స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఏప్రిల్, మే, జూన్ అక్కడ కూడా మనకి బానే ఉంటాయి, అంటే ఈ అకాడమిక్ ఇయర్ పరంగా. సో ఈ 2 క్వార్టర్స్ పర్టికులర్ గా మార్చ్ క్వార్టర్ లో ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. తర్వాత క్వార్టర్స్ డ్రాస్టిక్ గా తగ్గిపోద్ది. తర్వాత మళ్ళీ మార్చ్ క్వార్టర్ లో పెరిగింది. తర్వాత ఏప్రిల్, మే, జూన్ లో కూడా కొన్ని సేల్స్ ఉంటాయి. తర్వాత డ్రాస్టిక్ గా తగ్గుతాయి. తర్వాత మళ్ళీ మార్చ్, జూన్ తగ్గుతాయి. కాబట్టి ఎప్పుడు వీళ్ళు సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని పోస్ట్ చేసినా మనం అంతకు ముందున్న సెప్టెంబర్ తో కంపేర్ చేయాలి. ఈ సెప్టెంబర్ ని అంతకు ముందున్న సెప్టెంబర్ తో, ఈ సెప్టెంబర్ అంతకు ముందు దాంతో. బట్ మనకి మెయిన్ బిజినెస్ అంతా వీళ్ళని మనం అనాలిసిస్ చేయాల్సింది సెప్టెంబర్ నెంబర్స్ తోనో, డిసెంబర్ నెంబర్స్ తోనో కాదు, మార్చ్ నెంబర్స్ తో. ఈ మార్చ్ తో కంపేర్ చేస్తే నెక్స్ట్ మార్చ్ లో పెరిగిందా? పెరిగింది. ఈ మార్చ్ తో కంపేర్ చేస్తే నెక్స్ట్ మార్చ్ లో పెరిగిందా? ఐ మీన్ ఇక్కడికి పెరిగిందా? పెరిగింది. దీంతో కంపేర్ చేస్తే నెక్స్ట్ మార్చ్ లో పెరిగిందా? ఇది మనం అనాలిసిస్ చేసుకుంటాం, ఎందుకంటే వాళ్ళ కోర్ బిజినెస్ ఆ నెలల్లోనే జరుగుతుంది కాబట్టి. ఇది సీజనాలిటీ ఇంపాక్ట్. ఇది కూడా మీరు నెంబర్స్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయాలి. రెండవది వన్ ఆఫ్ అంటారు. వన్ ఆఫ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ వాళ్ళు ఒకానొక టైంలో వాళ్ళకి సంబంధించిన ఒక బిజినెస్ ని అమ్మేశారు. అదేం బిజినెస్ ని అమ్మారు అది కూడా ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. దానికోసం ఆ నెంబర్స్ దగ్గర, మీకు అదే నెంబర్స్ దగ్గర కిందకు వస్తూ ఉంటే ఒక పీడిఎఫ్ సింబల్ ఉంటుంది. దీనైనా క్లిక్ చేయండి, ఆర్ మీరు బిఎస్సి వెబ్సైట్ కి వెళ్ళి ఇందాక చెప్తున్న ఫార్మాట్ లో అయినా సరే నెంబర్స్ దగ్గరికి వెళ్ళి రిజల్ట్స్ దగ్గర ఉన్న పీడిఎఫ్ ని క్లిక్ చేసినా సరే మీకు ఇలా ఒక కాపీ ఓపెన్ అవుతుంది కదా. కిందకి మీరు స్క్రోల్ చేస్తూ వచ్చారంటే మీకు ఇలా డీటెయిల్స్ వస్తాయి. అక్కడ స్టాండ్ అలోన్ అని ఒకటి, ఇంకొంచెం డౌన్ సైడ్ కి వస్తున్నారంటే కన్సాలిడేటెడ్ అని ఒకటి కనిపిస్తుంది. స్టాండ్ అలోన్ అంటే ఆ ఒక్క కంపెనీకి సంబంధించిన బిజినెస్ మాత్రమే. కన్సాలిడేటెడ్ అంటే మీకు కనిపిస్తున్న కంపెనీ ప్లస్ దాని అండర్ లో ఉంటున్న కంపెనీస్. ఇది ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఎగ్జాంపుల్ తో చెప్పి ఈ వన్ ఆఫ్ దగ్గరికి వస్తాను. మీరు ఎగ్జాంపుల్ ఏ తీసుకుందాం? హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం బిజినెస్ చేస్తుంది? బ్యాంకింగ్ బిజినెస్ కదా. కానీ కిందకు వచ్చి పీపీటీ దగ్గర ఉందా, ఇది క్లిక్ చేస్తున్నాను చూడండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్. దీంట్లో వీళ్ళకి సంబంధించిన బిజినెస్ అప్డేట్స్ అన్ని ఇస్తూ కిందకు వస్తున్నారు అనుకోండి. వాళ్ళ ఓన్ బిజినెస్ కింద స్టాండ్ అలోన్
అలోన్, అంటే వాళ్ళ ఓన్ బిజినెస్ గురించే మాట్లాడుతూ ఇక్కడ గ్రూప్ కంపెనీస్ అని చెప్పారు చూడండి. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ లో అండర్ లో ఉంటున్న హెచ్డిఎఫ్సి ఏఎంసి, హెచ్డిఎఫ్సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అది, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి ఫైనాన్షియల్ సర్వీసెస్, బజాజ్ ఫైనాన్స్ లాగా వాళ్ళు బయట అప్పులు ఇస్తున్నారా అవి, ఇవన్నీ కలిపితే కన్సాలిడేటెడ్ నెంబర్స్. స్టాండ్ అలోన్ మీన్స్ ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ అన్ని నెంబర్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తే ఇవన్నీ ఇప్పుడు బయట లిస్టెడ్ కంపెనీస్ కాదు కాబట్టి ఈ నెంబర్స్ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఉంటాయి. కాబట్టి వీటన్నిటితో కలిపి చూస్తే కన్సాలిడేటెడ్. అలా ఆస్టర్ డిఎం వాళ్ళకి సంబంధించిన కన్సాలిడేటెడ్ నెంబర్ దగ్గరికే రావాలి మనకి అసలు విషయం అర్థం కావాలంటే. ఇదని కాదు, ఏ కంపెనీకి సంబంధించిన కన్సాలిడేటెడ్ దగ్గరికే వెళ్ళండి. దెన్ ఇన్కమ్, రెవెన్యూ మీరు చూసారు, ఎక్స్పెన్సెస్ మీరు చూసారు, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా చూసారు. ఇక్కడ మీరు గమనించారంటే వాళ్ళ ఆపరేషన్స్ డిస్కంటిన్యూ చేయడం ద్వారా వస్తున్న డబ్బులు, వాళ్ళ దగ్గర ఉంటున్న బిజినెస్ ని, గల్ఫ్ లో ఉంటున్న బిజినెస్ ని అమ్మడం ద్వారా 5,071 కోట్ల దగ్గరగా వచ్చిందని వాళ్ళు ఇక్కడ మనకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. అలా ప్రతిసారి అమ్మరు కదా, ఒక్కసారి అమ్ముతారు. సో కాబట్టి ఆ డబ్బుల్ని మనం బయటికి తీసి నెంబర్స్ ని చూడాలి. మీన్స్ ఇక్కడ ఏదైతే ఎక్సెప్షనల్ గా వచ్చిన 5,148 కోట్లు ఉందో అవి తీసేసి మనం నెంబర్స్ ని చూడాలి. దీన్నే వన్ ఆఫ్ గెయిన్ అంటారు. ఒక్కసారి వచ్చిన లాభం, దీంతో వెంటనే మనం రిజల్ట్స్ లో ఏదో జరిగిపోయిందని ఆనందపడకూడదు. అలాగే ఒకేసారి నష్టం కూడా వస్తూ ఉంటుంది. జ్యువెలరీ కంపెనీస్ కి గోల్డ్ టాక్సేషన్ రిలేటెడ్ గా కానీ, ఆర్ పాలసీ చేంజ్ అవడం వల్ల కొన్ని కంపెనీస్ కి సడన్ గా లాభం, సడన్ గా నష్టం, ఆరు వాళ్ళ దగ్గర ఉన్న కంపెనీలని అమ్మేయడం ద్వారా సడన్ గా లాభం వస్తూ ఉంటుంది. దాన్ని చూసి మనం ఆనందపడిపోకూడదు. డిమర్జర్ చేయాలనుకుంటున్నప్పుడు కొన్ని ప్రాసెస్ ని ఫాలో అవుతుంటారు, వాటి ద్వారా కూడా సడన్ ఇంపాక్ట్స్ ఉంటుంటాయి. వన్ ఆఫ్ ఉంటుంది. అది ఎలా అంటే ఇలా అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తో కూడా ఈ వన్ ఆఫ్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎండ్ చేస్తాను. ఒకసారి పేటిఎం రిలేటెడ్ గా కూడా ఓపెన్ చేయండి. పేటిఎం రిలేటెడ్ గా రిజల్ట్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తున్నా, ఇది జనరల్ గా ట్రాక్ చేసేవాళ్ళు, వితౌట్ నాలెడ్జ్ ట్రాక్ చేసే వాళ్ళు ఏంటంటే చూస్తూ వస్తారు. సేల్స్ లో డిక్లైన్ కనిపిస్తూ ఉంది. ప్రాఫిట్ కి వచ్చేసరికి లాస్ సడన్ గా 930 కోట్ల లాభం. సపోజ్ మీరు ఈ డిసెంబర్ నెంబర్స్ ఇంకా లాస్ట్ ఉన్న ఈ నెంబర్స్ చూడలేదు అనుకుందాం, ఈ నెంబర్స్ నే చూసారు. సడన్ గా 940 కోట్ల లాభం చూసేసి, 930 కోట్ల లాభం చూసేసి ఏదో మారిపోయింది అనుకుంటాం. ఏం జరిగింది? ఇక్కడ పీడిఎఫ్ కాపీ ఉంది, క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. కిందకి రండి, కన్సాలిడేటెడ్ దగ్గరికి రండి. ఇది కన్సాలిడేటెడ్ అనా? స్క్రోల్ చేస్తూ వస్తే కిందకి వస్తుంది. ఇదిగోండి కన్సాలిడేటెడ్ నెంబర్స్ ఇవి. కన్సాలిడేటెడ్ నెంబర్స్ లో ఇన్కమ్ అయిపోయింది, ఎక్స్పెన్సెస్ అయిపోయింది, లాస్ ఆర్ ప్రాఫిట్ ఫ్రమ్ జాయింట్ వెంచర్స్ అండ్ ఎక్సెప్షనల్ ట్యాక్స్ ఇవన్నీ కూడా పోయింది. ఇక్కడ మీరు గమనించండి, ఎక్సెప్షనల్ ఐటమ్స్ అని ఉంది చూసారా? ఎక్సెప్షనల్ ఐటమ్స్ ద్వారా ఇది మిలియన్స్ లో ఉన్న నెంబర్. సుమారుగా వీళ్ళకి 1345 crores దగ్గరగా యాడ్ అయిందని చెప్తున్నారు ఎక్సెప్షనల్ ఐటమ్స్ ద్వారా. దానికోసం రిఫర్ నోట్ నెంబర్ 3 అని మెన్షన్ చేశారు. ఇది ఒకసారి జూమ్ చేయనా? ఒకసారి జూమ్ చేస్తున్నాను చూడండి. ఈ ఏరియా ఎక్సెప్షనల్ ఐటమ్స్ రిఫర్ నోట్ నెంబర్ 3. ఏదైతే మీకు ఇక్కడ బెనిఫిట్ లో కనిపిస్తుందో దానికోసం నోట్ నెంబర్ 3 ని రిఫర్ చేయమంటున్నారు. ఎక్కడ ఉంటుంది ఆ నోట్ నెంబర్ 3? జస్ట్ మీరు ఇదే రిజల్ట్స్ పేజ్ ని కొంచెం జూమ్ అవుట్ చేసుకొని కొంచెం డౌన్ సైడ్ కి వెళ్తూ ఉన్నారంటే ఇక్కడ 3 ఉంటాయి నోట్స్ అని. కన్సాలిడేటెడ్ నెంబర్స్ రిలేటెడ్ గా నోట్స్ అని ఉంటాయి. మనల్ని ఏది చూడమన్నారు? థర్డ్ చూడమన్నారు. ఎందుకు వచ్చిందంట డబ్బులు? జొమాటో వాళ్ళకి వీళ్ళకి సంబంధించిన మూవీ టికెట్ బిజినెస్. పేటిఎం లో అంతకుముందు మూవీ టికెట్స్ ని బుక్ చేసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు అది డిస్ట్రిక్ట్ యాప్ కి అమ్మేశారు. జొమాటోకి సంబంధించిన డిస్ట్రిక్ట్ యాప్ అని మీకు బయట అడ్వర్టైజ్మెంట్స్ కూడా కనిపిస్తుంటాయా, వాళ్ళకి అమ్మేశారు. దాని ద్వారా డబ్బులు వచ్చిందంట. దాని కారణంగా ఇక్కడ లాభం. దాన్ని చూసి మనం ఆనంద పడకూడదు. సో కాబట్టి ఈ నెంబర్స్ ని గమనిస్తున్నప్పుడు అంతవరకు వెళ్ళి కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే మీరు గమనిస్తే అదర్ ఇన్కమ్ అని ఒక సెక్షన్ ఉంటుంది. అదర్ ఇన్కమ్ గతంలో ఉంటున్నట్టే వస్తుందా లేదా సడన్ గా జంప్ అయిందా? ఒకవేళ జంప్ అయితే అక్కడ అదర్ ఇన్కమ్ దగ్గర జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఎక్సెప్షనల్ ఐటమ్స్ దగ్గర ఎంత యాడ్ అయిందో చూసుకోండి. దాన్ని తీసేసేయండి. ఎక్సెప్షనల్ ఐటమ్ ఒకేసారి వచ్చేది మోస్ట్లీ డివిడెండ్ రూపంలోనే ఇచ్చేస్తారు. రిజర్వ్స్ లోనే పడిపోతుంది. అదేం బిజినెస్ కాదు కదా, టైం టు టైం రిపీట్ అవడానికి. సో అది మనం తీసేయచ్చు. సో ఐ హోప్ మీకు సీజనాలిటీ ఇంపాక్ట్, వన్ ఆఫ్ ఇంపాక్ట్ ఎలా అర్థం చేసుకోవాలో తెలిసిందని. ఇవి మీకు అర్థమయ్యాయంటే నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ వాళ్ళకంటే మీరు అబ్బోనే ఉంటారు. ఫ్రెండ్స్, ఇంత ఎఫర్ట్స్ పెట్టి మీరైనా ఒక్కసారి ఒక 20 minutes గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నించండి. మైక్ ఏడు పెట్టుకొని జనరల్ గా మాట్లాడడానికి ప్రయత్నించండి. గొంతు మనకి ఇరిటేషన్ రావడం స్టార్ట్ అవుతుంది కదా. డైలీ న్యూస్ వీడియోస్ చేస్తూ, నిన్న గ్యాప్ ఉంటే నిన్న కూడా స్టాక్స్ లో ఎలా ట్రాప్ అవ్వకూడదని, అది కూడా చాలా లెంతీ వీడియోనే. ఇది లెంతీ వీడియోనే. యాడ్ రెవెన్యూ కోసం చేస్తున్నాను అనుకుంటే మాత్రం స్టాక్ మార్కెట్ ఛానల్ అయ్యింది. యాడ్ రెవెన్యూస్ కోసం ఇంత కష్టపడి గొంతు పొయ్యేలా అరవాల్సిన నీడ్ లేదు. బోల్డ్ చిన్న కంటెంట్స్ చేసుకుంటేనే చాలా ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటుంది. చాలా ఛానల్స్ ని మీరు చూస్తూ ఉంటారు హిందీలో, వేరే లాంగ్వేజెస్ లో. చిన్న కంటెంట్స్ చేసుకొని కూడా ఫైనాన్షియల్ ఛానల్స్ లో చిన్న కోర్సులు పెట్టుకొని పెయిడ్ టిప్స్ ఇచ్చి రన్ చేసి కోట్లు సంపాదిస్తుంటారు. బట్ మా ప్రయత్నం అంతా కూడా మీరు స్టాక్ మార్కెట్ లో మమ్మల్ని కాదు ఎవరిని కూడా ఆధారపడి మీరు ఉండకూడదు. మీ అంతటగా మీరు తెలుసుకోవాలి, మీ అంతటగా మీరు నేర్చుకోవాలి. చివరికి వచ్చేసరికి నేను గట్టిగా మాట్లాడలేను. ఇంకా ఇదే మా ప్రయత్నం అంతా. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సో ఐ హోప్ మీరు ఎఫర్ట్స్ ని పెట్టండి, నేర్చుకుంటారు, ఎదుగుతారు.
మిమ్మల్ని మీరు నమ్మండి, నన్ను ఇంకొకరినో కాదు. మిమ్మల్ని మీరు నమ్మండి. ఎవరి మాటలు నమ్మి బ్లైండ్ గా రూపాయి కూడా మార్కెట్ లో పెట్టకండి. మార్కెట్ లో పెడుతున్నది మీకు కష్టార్జితం. మ్యూచువల్ ఫండ్స్ తో స్టార్ట్ చేయండి, తర్వాత స్లోగా స్టాక్స్ తో నేను చెప్పిన విధంగా స్టార్ట్ చేయండి. ఇక ఉంటాను మరి. అండ్ మీకు ఒకవేళ మన ఛానల్ నుంచి వస్తున్న ఎఫర్ట్స్ వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. ఛానల్ ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటారు కదా, ఆల్రెడీ ఉంటున్న అకౌంట్ నచ్చకో, లేకపోతే మన వాళ్ళకు తెలిసిన వాళ్ళకి ఒక అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నప్పుడు, లేకపోతే మీరైనా ఇంకొక అకౌంట్ ఓపెన్ చేయాలన్నప్పుడు డైరెక్ట్ గా వెబ్సైట్ కి వెళ్లే బదులు మన ఛానల్ లింక్స్ ద్వారా వెళ్తే మీకే తేడా ఉండదు. బట్ దీని ద్వారా మన ఛానల్ ని మీరు సపోర్ట్ చేసినట్లుంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు మన ఛానల్ నుంచి వస్తున్న కంటెంట్ వాల్యుబుల్ గా అనిపిస్తూ మేము ఎఫర్ట్స్ పెడుతున్నాం అనుకుంటే మన ఛానల్ నుంచి ఉంటున్న రిఫరల్ లింక్స్ ద్వారా వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.